శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల కొండంత మబ్బు. రచన ఇల్లిందల సరస్వతీదేవి గారు. కాంచన సూట్ కేస్ పట్టుకుని తలుపులు నెట్టుకుంటూ లోపలికొచ్చింది. ఎదురుగా తండ్రి కుర్చీలో కూర్చొని పత్రిక చదువుతున్నాడు. తలుపు చప్పుడు వినగానే ఆయన తలెత్తి, అమ్మ కాంచన, జీటీలో వచ్చావా? కనుబొమ్మలు పైకెత్తి ఆశ్చర్యార్థకంగా ప్రశ్నించాడు. ఒక్క నిమిషం తండ్రి దగ్గర ఆగి అవునంటూ జవాబిచ్చినట్టుగా తల ఊపి విసురుగా గదిలోకి వెళ్ళి చెప్పులు విడిచి ఎత్తి పడేసినట్లుగా సూట్ కేస్ గోడవారగా పెట్టి వంట ఇంట్లోకి వెళ్ళి గడపలో నిలబడ్డది కాంచన. విశాలాక్షమ్మ కాఫీ గ్లాసుల్లో పోసి పిల్లల్ని ఒక్కొక్కళ్ళనే పేరు పేరున పిలిచి పిలిచి అలసిపోయింది. స్టవ్ దగ్గరే చిన్న పీట వేసుకొని కూర్చొని ఎంతసేపు పిలిచినా రారు, ఎంతకు కదలరు అంటూ తను కాఫీ తాగటం మొదలుపెట్టింది. తను వచ్చిన సంగతి తల్లి ఇంకా తెలుసుకోలేదనుకుంటూ అమ్మా అని ఆమె పక్కనే చతికిలబడ్డది కాంచన. కాంచనను చూసి చూడగానే కామాక్షమ్మ తెల్లబోయి నోరు తెరిచింది. అంతలో తెప్పరిల్లి, ఇప్పుడే బండి దిగావా? ప్రశ్నించింది. అవునమ్మా, ముభావంగా సమాధానమిచ్చింది కాంచన. తల్లి ఇచ్చిన కాఫీ తాగి తిన్నగా స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేసి మంచం మీదికి చేరుకుంది. రిటైర్ అయిన విశ్వనాథం 11 గంటలకే భోజనం చేస్తాడు. కాఫీ, టిఫిన్, భోజనం, నిద్ర మొదలైనవన్నీ నియమిత కాలాల్లో చేస్తాడు. ఒక్క నిమిషం అటు ఇటు కాకుండా ఆయన భోజనం చేస్తూ, కాంచన ఇంకా లేవలేదు అన్నాడు విశాలాక్షమ్మ ముఖంలోకి చూస్తూ. లేదని ఆమె తలాడించింది. కానీ ఆయన ఇంకా తన ముఖంలోకి చూస్తూ ఉండటం గ్రహించి, లేస్తుందిగా, లేస్తే అన్ని విషయాలు వాటంతట అవే బయటపడతాయి అన్నది విని వినబడకుండా. అంతకంటే వాళ్ళిద్దరూ పైకి ఎక్కువ మాట్లాడుకోలేదు. మనసు పాపిష్టిది, ఎప్పుడో ఏదో కీడు శంకిస్తూనే ఉంటుంది. అందుకే విశాలాక్షమ్మ అటువంటి సందర్భాలలో తను తక్కువగా మాట్లాడటమే కాకుండా విశ్వనాథాన్ని కూడా ఎక్కువగా మాట్లాడనివ్వదు. పిల్లలు అన్నాలు తింటూ అక్క వచ్చిందని సంబరపడ్డారు. విశాలాక్షమ్మ వాళ్ళ అమాయకపు సంతోషాన్ని చూసి నిర్లిప్తంగా నవ్వుకుంది. విశ్వనాథం లోపలికొస్తూనే వడ్డించు అంటూ కాళ్ళు కడుక్కొని పీట మీద కూర్చున్నాడు. అతడేదో ఆమెను అడగాలని నోరు తెరవబోతూ ఉండగా కాంచన చెదిరిన తల వెంట్రుకలు చేత్తో సర్దుకుంటూ వచ్చి పీట మీద కూర్చుంది. తల వంచుకొని పళ్ళెంలో చెయ్యి పెట్టి అన్నం కలిపినట్టే కలిపి పక్కకు నెట్టి లేచింది. విశ్వనాథం, విశాలాక్షమ్మ అదంతా చూసి ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. ఆ రాత్రి ఆశ్చర్యార్థకాలతో సందేహ దృక్కులతో ముగ్గురు గడిపారు. ఉదయం కాంచన లేచి స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకుని బయటికి వెళ్తూ తండ్రి కుర్చీ దగ్గర 1 నిమిషం సేపు ఆగింది. తండ్రితో ఏదో చెప్పాలని ఆమె పెదవులు కదిలాయి. బయటికి వెళ్తున్నావా అమ్మా? పత్రికలోంచి ముఖాన్ని పైకెత్తుతూ అడిగాడు విశ్వనాథం. అవును నాన్న, టెలిఫోన్ ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికేషన్ పడేయాలనుకుంటున్నాను. అట్లాగే మందుల కంపెనీలో కూడా ఒకటి పడేయాలని బయలుదేరుతున్నా అన్నది చేతి సంచి ఊపుతూ. విశ్వనాథం నిర్ఘాంతపోయాడు. కానీ పైకి వ్యక్తం చేయటం ఇష్టం లేక, పడేసి త్వరగా వచ్చేయి, భోజనం చేద్దాం అన్నాడు మామూలు స్వరం తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ. 12 గంటలు దాటాయి. ఆనాడు విశ్వనాథం కూతురొచ్చే వరకు భోజనం చేయదలుచుకోలేదు. విశాలాక్షమ్మ 2 సార్లు అడిగింది భోజనానికి లేవమంటూ. ఆయన లేవలేదు. 1 గంట, 2 గంటలు దాటాయి. విశ్వనాథం భార్యను లేపకుండా 2 సార్లు బిందెలో నుంచి ముంచుకొని మంచినీళ్లు తాగాడు. రిటైర్ అయిన తర్వాత గ్రంథ పఠనం ప్రారంభించాడు. 4 రోజుల నోడు మొదలుపెట్టిన పుస్తకం ముగించి వాకిటి వరకు వెళ్ళి చూసొచ్చి మళ్ళీ పడకుర్చీలో మేను వాల్చాడు. కళ్ళు వాటంతటవే మూతలు పడ్డాయి. 3 గంటలు దాటుతుండగా వాడిపోయిన మొహంతో కాంచన వచ్చింది. ఏదో చిరాకు, అశాంతి ఆమె ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అమ్మా, భోజనానికి రా, నాన్న కూడా అలాగే కూర్చున్నారు, చాలా పొద్దుపోయింది. విశాలాక్షమ్మ లేచి పీటలు వేసి పళ్ళాలు పెట్టింది. మాట్లాడకుండా ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. అయితే ఏమైందమ్మా అడిగాడు విశ్వనాథం ముద్ద నోట్లో పెట్టుకుంటూ. నేను వెళ్ళిన చోట ఖాళీ లేదన్నారు. అక్కడి నుంచి 3-4 ఆఫీసులకి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట, ఖాళీలు లేవు. తల వంచుకొని మంచినీళ్ళ గ్లాసు నోటి దగ్గర పెట్టుకుంటూ అంది. అయితే రమణకు ఇక్కడికి బదిలీ అవుతుందంటున్నారా? ఏమిటి అన్నాడు విశ్వనాథం. దానికి దీనికి సంబంధం లేదు నాన్న, విసురుగా లేచి వెళ్ళిపోయింది కాంచన. కాంచన స్వభావం విశాలాక్షమ్మకు బాగా తెలుసు. విశ్వనాథానికి కూతురంటే ఎక్కడలేని అభిమానం. రంగు, పోలిక, మూర్తి అంతా కాంచన విశ్వనాథం గారి తల్లి బంగారమ్మ పోలిక. ఆ స్వభావం కూడా ఆమెదే. అంతలోకే తననెవరో అవమానించారని కుచించుకుపోతుంది. అందరికంటే తన తక్కువేమిటని పదే పదే బాధపడుతుంది. అయినా విశ్వనాథానికి కాంచనంటే తల్లి మీద కంటే కూడా అధికంగా అభిమానం, ప్రేమ. అతడికి ఎంత కోపం వచ్చినా ఆమె ముఖం చూడగానే చల్లబడిపోతుంది.
కానీ కాంచన వచ్చినప్పటి నుండి అతడి మనసులో తారట్లాడుతున్న ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. ఎట్లా రాబట్టాలో అతడికి అర్థం కావటం లేదు. భోజనం ఆలస్యంగా చేసిన కాఫీ తొందరగా తీసుకుని వాకిటి వరండాలో కుర్చీలు వేసుకుని కూర్చున్నారంతా. అమ్మాయి, అల్లుడికి ఏమైనా ప్రమోషన్ దొరికిందటమ్మా? పడక కుర్చీలో పడుకుని కాళ్ళూపుతూ ప్రశ్నించాడు. నాకు తెలియదు నాన్న. తప్పించుకోవటానికి తలా పక్కకు తిప్పుకున్నది కాంచన. విశాలాక్షమ్మకు ఈ పైపై మాటలు నచ్చవు. గట్టిగా ప్రశ్నించి సరైన జవాబు రాబట్టుకోవటం ఆమె పద్ధతి. నసుగులాటంటే ఆమెకు ఒళ్ళు మంట. నీకు తెలియకుండా ఎట్లా ఉంటుందే? నిరుడే ప్రమోషన్ రావాల్సిందని అతడంటేనో? విశాలాక్షమ్మ కంఠంలో కరుకుదనం ప్రతిధ్వనించింది. అటువంటి సంగతులు నాకు తెలియదమ్మా. నా అంతటి నేను అడగను. ఒకరిని అడిగి తెలుసుకోవాలన్న ఆసక్తి అంతకంటే లేదు. ముఖం ముడిచింది కాంచన. ఏమిటా సమాధానం? ఒకరంటే ఎవరే ఆ ఒకరు? అతడి ప్రమోషన్ సంగతి నీకు అక్కర్లేదా? సూటిగా ప్రశ్నించింది విశాలాక్షమ్మ. చెబితే వింటాను, చెప్పకపోతే వెంటబడాల్సిన అవసరం ఏముంది? ఆ జవాబుతో విశాలాక్షమ్మకు, విశ్వనాథానికి ఎవరి మనసుల్లో వాళ్లకు అంతకుముందు లీలగా మెదులుతున్న అనుమానం స్పష్టమవుతూ వచ్చింది. అయినా కాంచనను ఇంకేమీ ప్రశ్నించకుండా చూస్తూ ఊరుకున్నారు. కాంచన వచ్చిన 15 రోజుల పాటు అదే పనిగా ఆఫీసులకు తిరగడము, అప్లికేషన్లు పడేయటము, ఇంటికి రాగానే ఎవరితో మాట్లాడకుండా మంచం మీద వాలిపోవటము, ఇది ఆమె కార్యక్రమం. నెల రోజుల తర్వాత 2 చోట్లకి ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళొచ్చింది. BAలో క్లాస్ తెచ్చుకున్న కాంచన టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ కోర్సుల్లో ప్రావీణ్యత సంపాదించింది. ఎక్కడైనా ఒక చోట ఉద్యోగం రాకపోతుందా అని ఎదురు తెన్నులు చూస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కాంచన సంగతి అంతుపట్టలేదన్న బాధ విశాలాక్షమ్మను లోపల పీడించటం మొదలుపెట్టింది. ఆ మాట పైకంటే విశ్వనాథం బాధపడతాడని లోపలే అణుచుకుంటోంది. 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు గల ఆ సంసారంలో విశ్వనాథం రిటైర్ అయిన తర్వాత చేసిన మొదటి శుభకార్యం కాంచన పెళ్లి. 25 సంవత్సరాల సర్వీస్ చేసి ఆయన మిగిల్చగలిగింది ఖర్చు చేసి కాంచనకు పెళ్లి చేశాడు. విశ్వనాథానికి ఒకటే పద్ధతి. ఎప్పటి సంగతి అప్పుడు ఆలోచించాలి కానీ ముందే తలబద్దలు చేసుకోవటం ఎందుకు అని. ఆ పద్ధతిలోనే మిగతా ఆడపిల్లలిద్దరి మాట అటుంచి ఉన్నదంతా ఊడ్చి కాంచనని ఒక ఇంటిదాని చేశాడు. 25 ఏళ్ల ఉద్యోగ ఫలితాన్ని పెట్టి ఒక పిల్లకు పెళ్లి చేస్తే మిగతా 2 ఆడపిల్లల మాట వాళ్ళకేం పెట్టి చెయ్యాలి? మగపిల్లల చదువులు ఎట్లా సాగుతాయి? ఈ ప్రశ్నలతో తల పగిలిపోతూ ఉంటుంది విశాలాక్షమ్మకు. ఈ పరిస్థితుల్లో అత్తవారింటికి కాపురానికి వెళ్ళిన కాంచన హఠాత్తుగా చెప్పా పెట్టకుండా వచ్చింది. వచ్చిన పిల్ల సంగతి సందర్భము చెప్పకుండా చిర్రుబూరులాడుతూ ఆఫీసుల వెంట తిరుగుతోందని ఆమెకు బాధగా ఉంది. కాలమహిమ ఆమె ముక్కు మీద వేలేసుకుంది. రమణ, ఈవేళప్పుడు పడుకున్నావేం? భద్రం ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ఏం ఉండకూడదా? ఏ వేళప్పుడు ఎక్కడుండాలో కూడా నీకు తెలియాలా? ఏం చెప్పు? కొద్దిగా కనుబొమ్మలు ముడిచాడు రమణ. అది కాదురా నాయన, ముక్కు మీద కోపం ఉంటే ఎట్లా చెప్పు? ఈ వేళప్పుడు నువ్వు మా చెల్లెలు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పార్క్లో ఉంటారు కదా. సౌమ్యంగా సర్దటానికి ప్రయత్నించాడు. నీకెట్లా తెలుసు? గొల్లున నవ్వాడు భద్రం. నేనెన్నోసార్లు నీతో పనుండి మీ ఇంటికి వచ్చాను. ఈ వేళప్పుడు ఎన్ని మార్లు చూసినా ఇంటికి తాళం వెక్కిరిస్తూ జవాబిచ్చేది. 1-2 సార్లు మిమ్మల్నిద్దరినీ గలగలా మాటల మధ్యన పార్క్లో, అంటే లయన్స్ క్లబ్ వారి పార్క్లో చూశాను. ఈ నిదర్శనాలు చాలా? ఇంకా ఉదహరించాలా? రమణ భుజం మీద చేయేశాడు. అట్లాగా అన్నట్టు చూశాడు రమణ. మా చెల్లెలు ఊళ్ళో లేదనుకుంటాను. నాకు మేనల్లుడిని ఎత్తుకొస్తుందా? అయినా రమణ, ఆమె వెళ్ళేటప్పుడు నాకు చెబితే నేను స్టేషన్కి వచ్చేవాడినిగా. అమ్మాయికి 1 కప్పు కాఫీ, 2 అరటిపళ్ళు ఇప్పించేవాడినిగా నిష్ఠురంగా అన్నాడు. అబ్బే, అట్లాంటిదేమీ లేదు. ముక్తసరిగా జవాబిచ్చి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అయితే ఊరికినే వెళ్ళిందా? వాళ్ళ నాన్న మీద బెంగగా ఉందేమో పాపం. ఆడపిల్లలంతేరా రమణ. ఇక్కడెంత ప్రాణమిచ్చేవాళ్ళున్నా తల్లి మీదో తండ్రి మీదో బెంగ, ఒకటే బాధపడిపోతారు. మెల్లిగా 2 YMCA నుంచి రమణ ఇంటికొచ్చారు. రమణ భద్రంతో ఆఫీసు సంగతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. భద్రం అంటూ ఇల్లు 4 మూలలా కళ్లతో పరీక్ష చేయటం మొదలుపెట్టాడు. అనాసక్తంగా వింటున్న భద్రాన్ని చూసి గతుక్కుమన్నాడు రమణ. భద్రం కళ్లతో ఎక్స్రే తీసేస్తాడు అన్ని విషయాలను. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలాగో పసికట్టేస్తాడు. భద్రం, నువ్వు నన్ను సాయంత్రపు వేళల్లో పార్కుల్లో చూసి ఎన్నాళ్ళైందిరా? నిజం చెప్పు, నా కళ్ళల్లోకి చూసి చెప్పు అర్థించాడు. నీళ్లు నమిలాడు భద్రం. అట్లా దారికిరా. నా మాటలకు చేతలకు ఎక్కువ తేడా ఉండదు. నేను MA ఎకనామిక్స్ చదివి పరీక్ష రాశాను. 1 నెలలో రిజల్ట్స్ రావచ్చు. అరే, నువ్వు MA పరీక్ష చదివి రాశావా? నాకు ఆశ్చర్యంగా ఉందే. భద్రానికి అంతుపట్టలేదు. అవును, చదివే రాశాను. చదవకుండా పరీక్షలు ఎట్లా రాస్తారు? కోప్పడకరా నాయనా.
చదివి అంటే ఎప్పుడు చదివావని నా ప్రశ్న. ప్రశ్న కాదనుకో, అడుగుతున్నాను. పగలబడి నవ్వాడు రమణ. ఎప్పుడు చదివానా? నైట్ కాలేజీలో చదివాను. ఆఫీస్ నుంచి కాలేజీకి వెళ్తాను. సరేనా? నీకు కావాల్సిందంతా చెప్పానా, ఇంకా ఉందా? అది కాదురా నాయనా, కాస్త శాంతించు. నేనేమో మామూలు మనిషిని. ఆఫీస్ పని మిగల్చకుండా ఏ రోజుకు ఆ రోజు చేసి కాలేజీలో చదివి పరీక్ష రాశావంటే సామాన్యమా మరి? నా వంటి వాళ్ళు ఊహించలేనిది. డిపార్ట్మెంట్ పరీక్షలు కూడా అలాగే అనుకోకుండా రాసి పాస్ అయ్యావు. నిన్ను సామాన్యుడనైన నేను అంచనా వేయలేకపోయాను ఇంతకాలం. గట్టిగా తృప్తి తీరా వీపు మీద చెరిచాడు. సరే గాని భోజనం వేళైంది, ఎక్కడ భోంచేస్తున్నావు అడిగాడు భద్రం. నేనా? అదిగో ఆ మూల స్టవ్ చూడు, వంట చేసేస్తాను 2 పూటలకి. చిన్నప్పుడు మా అమ్మ పచ్చళ్ళు చేస్తుంటే చూశాను, అవి కూడా చేసుకుంటాను. నన్ను గురించిన సమాచారం అంతా సేకరించినట్లేనా నువ్వు? నవ్వాడు రమణ. రమణ, నీ అంత ఎత్తు నేను ఎదగలేనురా బ్రదర్. నువ్వు లోతైన మనిషివి, ఎటువంటి సమయంలోనూ బయటపడవు. నిన్ను స్టడీ చేయటానికి నా జీవితం చాలదు. నేను చేసిన తప్పుకు క్షమాపణ కోరుకుంటున్నాను. టపటప చెంపలు వేసుకున్నాడు. భద్రం, నాలో గాంభీర్యం ఎక్కువోయ్. అది ఒక్కొక్కప్పుడు అనర్థాలకు కూడా దారితీస్తుంది. అయితే నేనేం చేయను, నా స్వభావం అది. భద్రం 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని, ఇవాళ నాతో భోజనం చేస్తావా? నా వంట రుచి చూడు అన్నాడు. కానీ వెంటనే ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా చటుక్కున చేతులు వదిలేసి, భద్రం, మీ వాళ్ళంతా అంటే నీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నావని తెలిస్తే నన్ను తిట్టుకుంటుంది. పోనిలే, వెళ్ళు వెళ్ళు అన్నాడు. అసలు భద్రం వచ్చిన పని వేరు. మాటల్లో పడి అప్పటినుంచి మర్చిపోయాడు. ఇంటి మాట వినగానే చటుక్కున జ్ఞాపకం వచ్చింది. అది 25 రూపాయల చేబదులు. ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. రమణ తలుపులు వేసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి భోజనం చేశాడు. అతనికిష్టమైన చింతకాయ పచ్చడి, వంకాయ కూర సరిగ్గా తల్లి చేసినట్లే చేసుకున్నాడు. అక్కడ శుభ్రం చేసి పడగదిలోకి వచ్చి బల్ల ముందర కూర్చున్నాడు. ఆ క్రిందటి రోజు తెచ్చిపెట్టుకున్న IAS పరీక్షకు కావలసిన పుస్తకాలు ఒకసారి చూసుకున్నాడు. రేపటి నుంచి చదువు ప్రారంభించాలనుకుంటూ మంచం మీద పడుకుని ఆ రోజు పత్రిక చేతిలోకి తీసుకున్నాడు. అప్రయత్నంగా కళ్ళు గోడవారుగా ఉన్న పెట్టె మీద పడ్డాయి. చూపు అట్లాగే కొంతసేపు నిలిచిందక్కడ. అతడి దృష్టి నిలిచింది శూన్య ప్రదేశం. అక్కడ వారం రోజుల క్రిందటి వరకు ఒక నల్లటి ట్రంకు పెట్టె ఉండేది. అది ఇప్పుడు ఆ ప్రదేశాన్నే కాకుండా, ఆ ఇంటినే కాకుండా అతడి హృదయాన్ని కూడా శూన్యం చేసింది. దాని తాలూకు జ్ఞాపకాలు మాత్రం హృదయం చుట్టూ చెరువులో నాచులా చుట్టుకుపోతున్నాయి. కాంచన ఎందుకు వెళ్ళిపోయిందో అతడికి ఏమీ అర్థం కావటం లేదు. తను ఆమెకు ద్రోహం చెయ్యలేదు, అవమానపరచలేదు, ఆమెను పల్లెత్తు మాటైనా అనలేదు. ఉన్నట్టుండి హఠాత్తుగా పెట్టె సర్దుకుని వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు తిరిగి ఎప్పుడు వచ్చేది చెప్పలేదు. తన సామాన్లన్నీ తీసుకువెళ్ళిపోయింది. బల్ల మీద ఫోటో దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తుందనుకున్నాడు, అది లేదు. ఏమిటి ఆమె ఆంతర్యం? ఆమె అలా వచ్చిందని తండ్రి కూడా రాయలేదు. అయినా వాళ్ళకేం తెలుసు? చెప్పా పెట్టకుండా హఠాత్తుగా పిల్ల అలా వచ్చేస్తే అడిగి కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది కాదా? ఏ కారణం చెప్పిందో కాంచన. ఆడవాళ్ళు ఏ మాట చెప్పినా చక్కగా అతికినట్లుగా చెప్పగలరు, అందరినీ నమ్మించనుగలరు. జాతి మహిమ. అతడు చేతిలో ఉన్న పేపర్ కింద పడేసి షెల్ఫ్లో ఉన్న పుస్తకం ఒకటి తీసుకుని పేజీలు తిప్పటం మొదలుపెట్టాడు. కానీ మనసు ఎటో ఆలోచిస్తున్నది. 6 ఏళ్ల నాటి మాట. హైదరాబాద్ రేడియో నుంచి తను లలిత సంగీతం పాడుతూ ఉండేవాడు. నాటికలలో అప్పుడప్పుడు నటిస్తూ ఉండేవాడు. ఆ డబ్బుతో తను బట్టలు కుట్టించుకొని కాలేజీకి వెళ్తూ ఉండేవాడు. సరిగ్గా ఆ రోజుల్లో విజయవాడ రేడియో స్టేషన్ నుండి స్వర్ణ అనే అమ్మాయి పాడిన లలిత సంగీతం ప్రసారమవుతూ ఉండేది. ఆ అమ్మాయి కంఠం వినటానికి ఎంతో హాయిగా ఉండేది. ఆ పాట వింటుంటే ప్రాణం ఎక్కడో ఏ లోకంలోనో విహరించేది. ఆ పాట విన్ననాడు అతడికెంతో ఉత్సాహం కలిగేది, చెప్పలేనంత సంతోషం కలిగేది. అట్లా ఉత్సాహ ఆనందాలలో మునిగి తేలుతున్న రోజున విజయవాడ రేడియో స్టేషన్కి ఆమె పేరున ఒక ఉత్తరం అభినందిస్తూ రాసేశాడు. ఇష్టమైతే అపార్థం చేసుకోకపోతే ఒక చిన్న ఉత్తరం ముక్క రాసి పడేస్తే సంతోషిస్తానని అర్థించాడు కూడా చివరన. ఆ ఉత్తరాలలో తన కలం పేరు పాణిగా పేర్కొన్నాడు. స్వర్ణ కంఠం, కిన్నెర కంఠం. అట్లాని అందరూ పొగుడుతూ ఉంటే ఆమె మరింత సాధన చేసి మరీ మధురంగా పాడటానికి ప్రయత్నించేది. తండ్రి దగ్గర ఎంతో చనువు. ఆయన దగ్గర గారాలు పోయి రేడియో స్టేషన్కి వెళ్ళటానికి పర్మిషన్ సంపాదించేది. ఆయన తన కూతురు గొప్ప గాయని అవుతుందని సంబరపడుతూ అనుమతించేవాడు. కానీ తల్లికి ఇటువంటి వ్యామోహాలు లేవు. ఒకనాడు సాయంత్రం ఉమెన్స్ కాలేజీ నుంచి ఇంటికి రాగానే చడామడా తిట్టింది. ఏమిటమ్మా, నేనేం తప్పు చేశానని అట్లా తిడుతున్నావు? పుస్తకాలు కింద పడేసి గోడ కానుకొని చేతివేళ్లు విరుచుకుంటూ నిలబడ్డది. ఏం చేశానని ఇంకా అడుగుతున్నావా?
నా కడుపున చెడబుట్టావు కదే, ముఖం ఎర్రపడేటట్లు అరిచింది. చెప్పరాదు అట్లా అరవకపోతే, మెల్లగానే అడిగింది స్వర్ణ. నువ్వు పేరు మార్చుకుంటే నేను నీ కంఠధ్వని అంత తెలుసుకోలేని వాజమ్మని అనుకున్నావా? చెయ్యి పైకెత్తబోయి ఆగిపోయింది. అమ్మా, నన్ను కొట్టాలని చెయ్యెత్తి ఆగిపోయావేం? నేను చేసిందేమిటో చెప్పి తరువాత నీ ఇష్టం వచ్చినట్లు కొట్టు తిట్టు అన్నది స్వర్ణ. ఆ పడుచు పిల్లలతో కలిసి యుగళగీతాలు పాడతారా? ఎవరితో పడితే వాళ్లతో కలిసి పాటలు పాడేయటమేనా? అటువంటి పాటలు. రేపు పెళ్ళెట్లా అవుతుందే పిచ్చిముఖమా? అయినా నాకు చెప్పకుండా ఎట్లా వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు అక్కడికి? అరచి అరచి అలసిపోయి చెమట పట్టిన ముఖాన్ని పైట కొంగుతో అద్దుకుంది తల్లి. నాన్నని అడిగే వెళ్ళాను, ఆయన ఒప్పుకున్నారు. ధైర్యం పుంజుకుని జవాబు చెప్పింది కాంచన. నాన్న నువ్వు అన్నట్టల్లా ఆడతారు. నీకసలు ఆయనిచ్చిందే ఈ అలుసు. పైట కొంగు విసురుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. స్వర్ణ పాణి అనే యువకుడు హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి రాసిన ఉత్తరం పుస్తకాల మధ్యన పెట్టుకుని దాచుకుని చదువుకునేది. జవాబులు రాస్తూ ఉండేది. చక్కటి ఇంగ్లీషు టైపు అక్షరాలతో మురిపిస్తూ జవాబులిచ్చేది. అట్లా రాస్తూ ఒక ఉత్తరంలో తల్లికి తనకు రేడియోలో పాటలు పాడే విషయంలో జరుగుతున్న ఘర్షణలను గురించి వివరించింది. వారానికొక లేఖ అట్నుంచి, అది చేరిన వెంటనే ఇటునుంచి ఒక లేఖ రైళ్లు మారుతూ తిరుగుతూ ఉండేవి. స్నేహలత గబగబా పాకి పందిరెక్కింది. ఇప్పుడది ప్రేమలతగా మారింది. వాళ్ళిద్దరి మధ్య నడిచినవి వట్టి ఉత్తరాలు కావు, ప్రణయ కార్యాలని మురిసిపోయేవారు. మళ్ళీ చదువుకుని పదింతలైన ఉద్వేగంతో లేఖలు ఖండకావ్యాలుగా అట్నుంచి ఇట్నుంచటు పయనిస్తూ ఉండేవి. అతడు టైప్ చేయడం నేర్చుకున్నాడు కనుక ఉత్తరాలు టైప్ చేసేవాడు. ఆమె టైపు అక్షరాలతో ముత్యాల కూర్పులా అక్షరాలను పేర్చి రాసేది. ఆ ఉత్తరాలు చేతికి అందనంత పెద్ద కట్టయింది. రమణ స్టెనోగా చేరగానే తల్లి ప్రతిరోజు పోరుతూ ఉండేది పెళ్లి చేసుకోమని. వచ్చిన సంబంధాలను గురించి ప్రతిరోజు రాత్రిళ్ళు భోజనాల వేళ వర్ణించి చెప్పేది. అతడు తల వంచుకొని భోజనం చేస్తూ ఊకొడుతూ ఉండేవాడు. తనకు సరియైన జవాబు చెప్పటం లేదని, తన మాటల్ని అతడు లక్ష్య పెట్టడం లేదని ఆమె బాధపడుతూ ఉండేది. అప్పుడప్పుడు అతడి మీద విరుచుకుపడేది. ఒరే రమణ, నీకోసం తిరిగి 4 సంబంధాలు చూడటానికి 10 చోట్లకు తిరగటానికి నీకు తండ్రి లేరు. 4 ఏళ్ల పిల్లవాడిని ఇంతవరకు పెంచి BA వరకు చదువు చెప్పించి చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగంలో నువ్వు స్థిరపడే వరకు నేను ప్రాణాలు బిగబట్టుకొని కాలక్షేపం చేశాను. డబ్బు ఇబ్బందులు ఎన్నొచ్చినా ఎదుర్కొన్నాను. ఇంకా నువ్వు తొందరగా ఈ సంబంధాలలో ఒక పిల్లను చేసుకో, నా బాధ్యత తీరిపోతుంది. నీకు నేను పెళ్లి చేసుకోవటం ముఖ్యం కదా, ఏ పిల్లనైనా చేసుకోవచ్చునా? రోజు ఆమె పెళ్లి సంబంధాల సంగతి అనగా ఒకనాడు జవాబిచ్చాడు. అతడి జవాబులో ఒక ప్రశ్న ఉండటం వల్ల ఆమె తుళ్ళిపడింది. పెళ్లి చేసుకోవటము ముఖ్యమే, ఈ 4 సంబంధాలలో ఒక పిల్లని ఏరుకోవటము ముఖ్యమే ఖండితంగా చెప్పింది. అయితే నువ్వే నిశ్చయించావన్నమాట అన్నాడు తలెత్తి. అవును, పిల్ల బాగుంటుందని మధ్యవర్తి చెప్పాడు. BA కూడా చదివిందట. అదీగాక 4,000 రూపాయల కట్నం కూడా ఇస్తారట. ఆ పిల్లను నువ్వొకసారి లాంఛనప్రాయంగా చూస్తే నిశ్చయం చేస్తాను. అది అసలు సంగతి. ఇప్పుడు బయటపడిపోయావు. నీకు కావాల్సింది డబ్బన్నమాట అన్నాడు. అవునరా, డబ్బే. 4 ఏళ్ల పిల్లవాడిని ఇంతవరకు ఎట్లా తీసుకువచ్చారనుకున్నావు? నా నగలు ఖర్చయ్యాయి. నేను ఊరగాయలు అప్పడాలు వడియాలు చేసి అమ్మితే అమ్మాను. కానీ మీ నాన్న కట్టిన ఇంటి మీద 4,000 అప్పు తెచ్చాను. ఇప్పుడు ఆ అప్పు తీర్చాలి, తప్పదు అన్నది. ఏం, నేను నా జీతంలో తీర్చలేనా? తీర్చలేవు. నీ జీతంలో సంసారం గడవవచ్చు, ఈ అప్పెవరు తీరుస్తారు? అయితే ఇదొక్కటే ఉపాయమా? అంతేరా, నువ్వు నా మాట వినక తప్పదు కఠినంగా అని అవతలికి వెళ్ళిపోయింది. అయితే ఈ భాగ్యానికి నేను చూడటం కూడా ఎందుకు? అనవసరం. నిశ్చయం చేసేయి, పెళ్లి చేసేయి, నీ పని అయిపోతుంది. తరువాత నా ఏడుపు నేను ఏడుస్తాను. ఆమె వెళ్ళినంత విసురుగా అతడు లేచి చేయి కడుక్కున్నాడు. 4 రోజులాగి తల్లి మళ్ళీ ఆ ప్రస్తావన తెచ్చింది. రమణ, రేపు వెళ్ళి ఆ పిల్లని చూడాలి ఆజ్ఞాపించింది. తప్పనిసరిగా తల వంచుకొని వెళ్ళి పిల్లని చూశాడు. వాళ్ళు చేసిన మర్యాదలను అయిష్టంతో స్వీకరించాడు. మధ్యవర్తి అన్నాడు, ఏమయ్యా రమణ, పిల్లని గురించి ఏదైనా అడుగుతావా? చిన్న పిల్లలు కారు, ఏమైనా మాట్లాడుకోండి. తనకు తెలియకుండానే ఒక అందమైన నవ్వు నవ్వాడు రమణ, ఏమీ అవసరం లేదంటూ. మాట్లాడకపోయినా ఆ నవ్వు చూసింది కాంచన. అప్పుడే ఆ నిమిషంలోనే అతడి పట్ల ఒక విధమైన ఆకర్షణ ఆమె హృదయంలో మొలకెత్తినట్టుగా కళ్ళు మెరిశాయి. తల్లి ఎంతో ఆనందంతో ఉత్సాహంతో పెళ్లికి ఏర్పాట్లు చేసింది. పెళ్లి చేసిన తరువాత కోడలు ఇంట్లో పాదం పెట్టగానే కట్నం డబ్బుతో ఇల్లు తాకట్టు విడిపించి అక్కడే తాను కాపురం పెట్టాలని ఆమె సంకల్పం. ఉన్నది అద్దె ఇల్లైనా సున్నం కొట్టించి తోరణాలు కట్టించింది. అడ్వాన్స్గా తీసుకున్న కట్నం డబ్బులో కొడుక్కి ఒక సూటు కుట్టించింది.
రాత్రి 10 గంటల బస్సులో ప్రయాణం. అతడి మనసు కలవరపడుతున్నట్టు తల్లి గ్రహించింది. కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని, రమణ, నువ్వు ఇష్టపడే చేసుకుంటున్నావు కదూ ఆ పిల్లను, తరువాత బాధపడవు కదూ అడిగింది. ఆమెకు తెలుసు కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేస్తే అతడే సర్దుకుంటాడని. కానీ మనసులో మళ్ళీ ఏదో ఆందోళన. తరువాత అతడు సర్దుకోలేక జీవితాన్ని నరకం చేసుకుంటే మళ్ళీ ఆమె అన్నది, నాయనా, నీకిష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు, తరువాత బాధపడ్డం దానికంటే ఇప్పుడు చెబితే నయం. శూన్యంలోకి చూస్తున్నవాడల్లా చటుక్కున తన దృష్టిని తల్లి వైపుకు తిప్పి, అమ్మా, ఇది జీవితం, సినిమా కాదని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు, అంతే అన్నాడు. తల్లి తృప్తిగా లేచి లోపలికి వెళ్ళింది. రమణ తన పుస్తకాల మధ్య పెద్ద కవర్లో భద్రపరిచిన ఉత్తరాలు పెరట్లో గోడవారగా కుప్పపోసి అగ్గిపుల్ల వెలిగించాడు. బరువెక్కినట్లుగా ఉన్న హృదయం కాంచనకు సూత్రధారణ చేసే సమయంలో తేలిక పడుతున్నట్లు అనిపించింది అతడికి. అప్పటికప్పుడు మళ్ళీ స్వర్ణ వైపు దృష్టి మళ్ళింది అతడికి. స్వర్ణకు ఎప్పుడు పెళ్ళైందో, తనలాగే సర్దుకుని జీవిస్తోందేమో. ఆడవాళ్ళు తొందరగా మర్చిపోతారు. అయినా తను మటుకు ఏం చేశాడు? ఈ మధ్య స్వర్ణ అసలు జ్ఞాపకానికి వచ్చిందా? ఉత్తరాలు కాల్చిన నాడే ఆమె స్మృతిపదంలో నుండి జారిపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె స్మృతులను ఉంచుకోదలుచుకోకనే ఉత్తరాలు కాల్చేశాడు. ఇల్లు గృహిణి రాజ్యం. ఆమె తన సామ్రాజ్యంలో తనకిష్టం లేని వాటిని, తనకు నష్టం కలిగించే వాటిని ఉండనివ్వదు. ఎప్పుడైనా ఆ ఉత్తరాలు తన భార్య కంటపడితే ఇంట్లో చిచ్చురేగుతుంది. తల్లికి తను మాట ఇచ్చినట్లుగా జీవితంలో రాజీ పడాలనుకుని అట్లా చేశాడు. కానీ తన హృదయ కవాటాలు అప్పట్నుంచి ఓరవాకిలిగా ఉన్నాయే కానీ బాహటంగా తెరుచుకునున్నాయా? ఎప్పుడో తెల్లవారుజామున 2 గంటలకి నిద్ర పట్టింది రమణకు. తిరిగి వచ్చిన 2 నెలలకి కాంచన మందుల ఫ్యాక్టరీలో ప్యాకింగ్ గర్ల్గా ఉద్యోగం సంపాదించింది. ఎక్కడలేని ఉత్సాహంతో గంతులు వేసుకుంటూ ఉద్యోగంలో చేరింది. విశ్వనాథం, విశాలాక్షమ్మ ఒకరినొకరు కళ్ళతోటే పలకరించుకుంటున్నారు. ఆయనతోటి చాలా మాట్లాడాలి కాంచనని గురించి, ఈ గుండె బరువు తగ్గించుకోవాలి అనుకుంటోంది విశాలాక్షమ్మ. కానీ పిల్లల్లో ఎవరో ఒకరు ఆయనతో కూడా ఉంటారు. ఏమిటే కాంచన సంగతి? తల్లితో ఏమైనా చెప్పిందా? ఏం సంగతో ఇవాళ విశాలిని అడిగి తెలుసుకోవాలి అనుకుంటాడు విశ్వనాథం. కానీ వాళ్ళిద్దరూ ఒంటరిగా కలుసుకోవటమే అపురూపంగా ఉంది. ఒకవేళ ఎప్పుడైనా కలుసుకోవటం తటస్థించినప్పుడు హృదయాలు పలకరించుకోలేక మూగపోతున్నాయి. కాంచన ఇంటికి రాగానే పిల్లలతో ఏవో కబుర్లు చెప్తూ, తల్లికి పనిలో సహాయం చేస్తూ, రాత్రి భోజనాలు అయిన తర్వాత తండ్రితో ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉంటుంది. ఆయనను నవ్వించాలని ఎన్నో కబుర్లు చెప్తుంది. ఆయన పైకి నవ్వినట్టే కనపడతాడు, కానీ ఆ నవ్వు మనసారా నవ్వింది కాదని కాంచన కనిపెట్టేస్తుంది. నేను సుఖంగా ఉద్యోగం చేస్తూ హాయిగా ఉంటే వీళ్ళిట్లా బాధపడతారేం? ఇష్టం లేని కాపురాలు చేసి బ్రతుకు నరకం చేసుకున్న దానికంటే ఇది నయం కాదు. ఈ సమాజం, ఈ మనుషులు ఎప్పుడు మారుతారు? కొత్త నాగరికత ఉప్పెనలా వచ్చి మీద పడుతున్నా వీళ్ళు గ్రహించుకోరేం? పాత పట్టాల మీద కొత్త రైలు నడపటంలో సౌలభ్యం ఉంటుందా? దీని కొలతలు దాని కొలతలు సరిపోయినప్పుడే రైలు సాఫీగా నడవగలుగుతుంది. స్వేచ్ఛా స్వాతంత్రాలు లేని అంధకార యుగంలో కాళ్ళు చేతులు ముడుచుకొని బ్రతికిన అమ్మ తనను చూస్తే రుసరుసలాడుతుంది. కొంతకాలం పడుతుంది అమ్మ అలాంటి వాళ్ళు సర్దుకోవడానికి అనుకుంటుంది కాంచన. కాంచన మొదటి జీతం తీసుకున్న నాడు తోబుట్టువులందరికీ మిఠాయి తెచ్చింది. తల్లిదండ్రులకి బట్టలు తెచ్చింది. తండ్రి చేతికి బట్టలిచ్చి కాళ్లకు నమస్కరించబోయింది. ఆయన ఆమెను వారిస్తూ ఒక వెర్రి చూపు చూశాడు. తల్లికి తెచ్చిన చీర చేతికివ్వగానే ఆమె బావురు మన్నది. కాంచనను గుండెకు హత్తుకుంటూ, చెమర్చిన కళ్ళద్దుకుంటూ, అమ్మా, ఈ చీర కట్టుకోవు, నేను పెద్ద కొడుకును అనుకుని సంతోషించమ్మా అన్నది. నిజంగా కొడుకువైతే సంతోషించనటే? కాదు కనుకనే నాకు ఈ దుఃఖం. మళ్ళీ కడుపులోంచి దుఃఖం పొంగింది. అమ్మా, నువ్వు మారాలి. పరిస్థితులు నన్ను కొడుకుగా భావించమన్నా నువ్వలా అనుకోవా? కాలం మారిందమ్మా. తల్లి చేత బలవంతంగా చీర కట్టించి పాదాలకు నమస్కరించింది. కాంచన తన వైవాహిక జీవితం మర్చిపోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. పెళ్లి కాకముందు తను రేడియోలో లలిత సంగీతం పాడుతూ ఉండేది. ఆ కాలక్షేపం కూడా తిరిగి కలిగించుకోవాలనుకుంటూ ఒకనాడు రేడియో స్టేషన్కి వెళ్ళి అందరినీ కలుసుకుని తిరిగి కాంట్రాక్ట్ సంపాదించింది. మొట్టమొదటే కృష్ణశాస్త్రి గారి గేయాలు పాడటానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అది మొదలు ఆమె నటించిన నాటికలు అడపాదడపా లలిత సంగీతం ప్రసారమవుతున్నాయి. ఆనాడు ఉదయం లేవగానే ఒళ్ళు తూలుతున్నట్లనిపించింది కాంచనకు. కడుపులో వికారం మొదలైంది. కాఫీ తాగగానే వాంతి చేసుకుంది. కళ్ళు తిరుగుతున్నట్లయి పడుకుంది. వంట ఇంట్లో పనిచేసుకుంటున్న విశాలాక్షమ్మ ఏమిటేమిటని గాబరా పడుతూ గదిలోకొచ్చింది. కాంచన, వాంతి చేసుకున్నావా? దగ్గర కూర్చొని తల వెంట్రుకలు సవరించింది.
ఆమెకు కాంచనను చూడగానే మనసులో ఏదో మెదిలింది. అసలు కాంచన వచ్చినప్పటి నుంచి ఆమెకేదో సందేహంగానే ఉంటూ వచ్చింది. ఇప్పుడది నిర్ధారణ అయిపోయింది. కొంచెంసేపు కళ్ళు మూసుకొని పడుకో, ఇవాళ మందుల కంపెనీకి వెళ్ళే ఓపిక లేకపోతే వెళ్ళకు అంటూ లోపలికి వెళ్ళింది. అక్కడే విశ్వనాథం కనబడ్డాడు. ఆమె ఇంకా ఆపుకోలేకపోయింది. ఇప్పుడైనా కాంచన విషయం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. అది ఇక్కడికి వచ్చి 2 నెలలు దాటింది. అది ఉత్తరాలు రాస్తోందో లేదో కానీ అతడి దగ్గర నుంచి ఒక్కటైనా ఇంతవరకు రాలేదు. ఎన్నిసార్లు చెప్పినా మీరు రాయలేదు. ఇప్పుడు దానికి 3వ నెలో 4వ నెలో నడుస్తున్నట్లుంది. ఈ కబురైనా ఆయనకు రాయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కొంప శాంతం మునగక ముందే మేలుకోండి మందలించినట్లుగా అంది. అంటూ ఆశ్చర్యపడ్డాడు విశ్వనాథం. ఆ పగలంతా ఆలోచించి అల్లుడిని ఒకసారి రమ్మనమని ఉత్తరం రాశాడు. విశ్వనాథం ప్రతిరోజు వాకిలికి ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చొని పేపర్ చదువుతున్నట్లు నటిస్తూ పోస్ట్ మ్యాన్ కొరకు ఎదురు చూసేవాడు. తన ఆదుర్ద విశాలాక్షమ్మ కనిపెట్టకూడదని ఎంతో ప్రయత్నించేవాడు. అబ్బా, ఏమిటి ఆడవాళ్ళు, మనసులని పుస్తకం చదివినట్టు చదివేస్తారు. ఇంటికి సంబంధించిన విషయాలలో వాళ్ళదే పై చెయ్యి. అతనికి ఎప్పుడూ ఓటమే. విశ్వనాథం పడుతున్న అవస్థ చూసి విశాలాక్షమ్మ నవ్వుకునేది. కాంచన రోజుకు 2 సార్లైనా వాంతి చేసుకునేది. మనిషి చిక్కిపోయింది. కళ్ళు పళ్ళు బయటికి వచ్చాయి. విశ్వనాథం ఒక నిశ్చయానికి వచ్చాడు. ఏకాఏకి హైదరాబాద్ రైలు ఎక్కటమే. విశాలాక్షమ్మ నాటిన అనుమాన బీజాలు మొలకెత్తటం మొదలుపెట్టాయి. ఆఫీసుల్లో ఆడామాగా కలిసి పనిచేస్తున్నారు. ఈ రోజుల్లో పరిచయాలు కలగటం, చనువులు ఏర్పడటం అసహజమేం కాదు. తను అటువంటి చిక్కుల్లో పడ్డాడొకసారి. పంకజం అనే అమ్మాయి తన ఆఫీస్లో పనిచేసేది. ఏమంత అందగత్తె కాదు, కానీ మంచి పరువంలో ఉంది. 2 జడలు ఊపుకుంటూ కొంగు జాడించుకుంటూ తిరిగేది. విసురుగా నడిచేది. వెనక నుంచి ఎవరైనా నవ్వుతున్నట్టు పసిగట్టినప్పుడు అడుగులో అడుగులేసుకుంటూ నడిచేది. వెనక్కు తిరిగి ఓర చూపులు చూసేది. అట్లా చూసినప్పుడు తను నిగ్రహం సడలిపోయి ఆమె వలలో పడిపోయాడు. ఉమ్మడి ఖర్చులు భరించి జల్సాగా తిరిగేవాడు. తండ్రి పసికట్టి ఇంటికి లాక్కొచ్చి 3 ముళ్ళు వేయించాడు. తను మళ్ళీ ఉద్యోగంలో ప్రవేశించేటప్పటికీ పంకజానికి 2వ పెళ్లి సంబంధం నిశ్చయమైంది. పెళ్లి చేసుకుని ఆ ఊరు నుంచి వెళ్ళిపోయింది. ఆ అనుభవం చిన్నప్పటి సరదా. పెళ్ళైన తర్వాత తను కొన్నాళ్లు బుద్ధిమంతుడుగానే ఉన్నాడు. కానీ ఆఫీస్లోకి సరోజ రావటంతో కొంత అసత్యం జరిగిన మాట నిజమే. అయినా తన ఇంట్లో ఏమీ జరగనట్లే ఉండేవాడు. తనకు అటువంటి స్నేహాలు పిల్లలు పెద్దవాళ్ళయ్యే వరకు కూడా ఉండేవి. మరునాటి ఉదయం 6 గంటలకే లేచి గోల్కొండ ఎక్స్ప్రెస్కి బయలుదేరటానికి నిశ్చయం చేసుకుని ఒంటరిగా పొయ్యి దగ్గర కూర్చున్న విశాలాక్షమ్మ పక్కన పీట వేసుకుని కూర్చొని చెప్పాడు మెల్లగా. కాంచన ఆ రోజు చాలా బలహీనంగా ఉంది. కంపెనీలో ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయింది. పక్కనున్న వాళ్ళు వేడివేడి కాఫీ తెచ్చి తాగించారు. బస్సు దిగి కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రి వంట ఇంట్లో కబుర్లు చెప్పుకుంటున్నారు. తనను గురించేనేమో అనుకుంటూ గడప దగ్గర నిలబడ్డది. మీరు తిన్నగా ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ తప్పకుండా కలుస్తాడు. అతడు కలవకపోయినా తోటి ఉద్యోగులైనా కలుస్తారు. అతని గురించి అన్ని సంగతులు తెలుసుకోవచ్చు. తల్లి సలహాలిస్తోంది. ఎట్లాగైనా సలహాలు ఇవ్వటానికి ఆడవాళ్లదే పైచేయి సుమా అంటున్నాడు తండ్రి. ఏం లాభం, ఏదైనా చెప్పి చేయించాల్సిందే గాని స్వయంగా చేయటానికి వీల్లేదుగా అన్నది. పోనీ నువ్వెళ్తావేమిటి అన్నాడు నవ్వుతూ. నేను వెళ్ళలేననేగా మీ ప్రతిపాదన? చూడు విశాలి, చేయటంలో నేర్పు లేదు, చెప్పి చేయటంలోనే ఉంది నేర్పంతా. అదీగాక కొన్ని పనులు చేస్తే అందం, కొన్ని చేయిస్తేనే అందం. ఏమంటావు? అంతేలేండి. కాంచన మాట్లాడకుండా మంచం మీదకి చేరింది. తండ్రి గదిలోకి వచ్చి పడుకున్న దేవరాన్ని చూసి కాంచన కనబడగానే గతుక్కుమన్నాడు. కాంచన, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? లేచి కాఫీ తాగి అమ్మ చేసిన మినపరొట్టె తిను. విశ్వనాథం మాటలు వింటూనే విశాలాక్షమ్మ కాఫీ గ్లాస్తో గదిలో అడుగుపెట్టింది. కాఫీ తాగాలని లేదమ్మా అన్నది కాంచన కళ్ళు మూసుకొని. తాగాలని ఉండదు కానీ తాగాలి. కొన్నాళ్ళు నిన్ను గురించి నువ్వు ఆలోచించటం మానేయి. నేను చెప్పినట్లు చేస్తూ ఉండు. విశాలాక్షమ్మ మంచం మీద కూర్చొని కాంచనను లేవదీసి కూర్చోబెట్టింది. విశాలాక్షమ్మ చూడకుండా నవ్వుకుని బయటికి వెళ్ళాడు విశ్వనాథం. ఆ రాత్రి తల్లి బలవంతాన కాంచన చారన్నం తిని మజ్జిగ తాగి మళ్ళీ మంచం చేరుకుంది. అంతా 10 గంటలు కాగానే నిద్రపోయారు. ఆమెకెంతకు కన్ను మూతపడలేదు. ఒకటే కలవరం మనసులో. తనొచ్చి 3 నెలలు దాటుతోంది. ఆనాడు ఉత్తరం రాసి బల్ల మీద పెట్టి పక్క ఇంట్లో తాళాలు ఇచ్చి రైలెక్కింది. ఎందుకు వెళ్ళిందోనన్న ఆలోచన రాలేదా ఆ పెద్ద మనిషికి? తనకు ఒంట్లో బాగోలేకపోతే ఊరికి వెళ్ళటం ఎందుకని అనిపించలేదా? ఎవరికైనా ఒంట్లో బాగాలేక వెళ్తే ఎట్లా ఉందనైనా రాయొద్దు. అయినా ఎవరి సంగతి వారికి తెలియకుండా ఉంటుందా ఎప్పటికైనా? నోరొద్దన్న అంతరాత్మ ఊరుకుంటుందా? ఒకనాడా 2 నాళ్ళ 3 సంవత్సరాల పాటు ఓపిక పట్టింది. ఒక సరదా లేదు, సంతోషం లేదు.
పొద్దున 9ంటికి వెళ్తే రాత్రి 10 గంటలకా ఇల్లు చేరుకోవటం. ఈ లోపల తనే చావు చచ్చినా కనుక్కునే వాళ్లే లేరు. ఒకనాడు అంతే జరిగింది. తనకు విపరీతమైన తలనొప్పి. మంచం మీద నుంచి లేవలేకపోయింది. 1 గంటకి పడుకున్న మనిషి రాత్రి 10 గంటలకు అతడు వచ్చే వరకు అలాగే ఉంది. తలుపు కొట్టగానే రేగిన తలతో ముఖం వేలాడేసుకుని తిరిగి తలుపు తీసి మళ్ళీ వెళ్ళి పడుకుంది. వంట ఇంట్లోకి వెళ్ళి చూసొచ్చినట్లున్నాడు. పొద్దుటి అంట్ల గిన్నెలు, భోజనం చేసిన పళ్ళెం అవి అలాగే ఉన్నాయి. ఏమిటి జ్వరమా? మంచం మీద కూర్చుని అడిగాడు. ఆ మధ్యాహ్నం నుంచి అతడిని ఎన్నో అడగాలని, దులపాలని అనుకున్నది. కానీ అతడిని చూడగానే దుఃఖం ముంచుకొచ్చింది. ఆ ఏడుపులో చెప్పేసింది తలనొప్పి వచ్చిందని. అతడు నవ్వుకుంటూ బయటికి వెళ్ళి 2 తలనొప్పి మాత్రలు, టిఫిన్ క్యారియర్తో భోజనము తెచ్చాడు. ఆ రాత్రి అన్నది, నా తలనొప్పి ఇట్లా పోదు. మనిద్దరం కలిసి బయటికెళ్ళి తలనొప్పి మాత్రలు కొనుక్కొని హోటల్లో భోజనం చేస్తే పోతుంది, లేకపోతే మంచి తెలుగు సినిమా చూస్తే పోతుంది. ఇద్దరూ నవ్వుకున్నారు. తను తలనొప్పి మాత్రలు వేసుకోలేదు. అసలు తలనొప్పి కాదది, మరింకేదో. కానీ నోటితో చెప్పినా అతడు గ్రహించుకోడే. మరునాడు మళ్ళీ మొదలు, ఎప్పటి ఆటే. పైగా ఒకనాడన్నాడు, నీకు కాలక్షేపం లేనట్టుంది. నైట్ కాలేజీలో లా చదువుతావా? పోనీ టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు పెడతావా? తన కొళ్ళు మండిపోయింది. ఎవరో స్నేహితురాళ్లతో రాత్రి 10 గంటల వరకు తను తిరిగి ఇంటికొస్తాడా? కాలక్షేపానికి తను ఉద్యోగం చేయాలా? కాకపోతే చదువుకోవాలా? కాలం ఎట్టా ఉంది? నిలదీసి అడిగితే ఒక నవ్వు నవ్వుతాడు. తనింకా మాట్లాడలేదు. తనకో బలహీనత. ఆ నవ్వుకే అన్నీ మర్చిపోతుంది. అతడు లేనప్పుడు ఒళ్ళు మండిపోతుంది. అతడి సమక్షంలో తన్మయత్వం. క్రమంగా అది కూడా తనకు విసుగొచ్చింది. అరికాలి మంట తలకెక్కిందొకనాడు. వెంటనే ఉత్తరం రాసిపెట్టి బయలుదేరి పుట్టింటికి వచ్చేసింది గోల్కొండ ఎక్స్ప్రెస్లో. ఉద్యోగం దొరికి హాయిగా ఉందనుకుంటే ఈ మార్పేమిటి? అమ్మ అంటోంది తను తల్లి కాబోతున్నదని. నిజమా? ఒకవేళ నిజమే అయితే తన రాకకు వేరువేరు అర్థాలు కల్పించబడతాయా? అసలే నిర్లక్ష్యంగా ఉన్నవాడు ఎందుకు అనుమానించడు? తన మాట ఎవరు నమ్ముతారు? ఆమె గుండె గుబగుబలాడింది. అయినా న్యాయం తన పక్షం ఉంటే ఎందుకు నమ్మడు? అంతగా నమ్మకపోతే పోనీ తన బిడ్డను పెంచలేదా? ఆ మాత్రం తను పోషించలేదా? తను ఉద్యోగం చేస్తోంది. అయినా ఇంకో సంగతి, అతడి తల్లుందిగా ఆ పల్లెటూళ్ళలో. ఆ పుట్టిన వాళ్లను ఆమెకిస్తే సరి. ఆమెకి ఈ పాటికి తన కొడుకు సంగతి తెలిసే ఉండాలి. కాంచనకు తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర పట్టింది. మర్నాడు ఉద్యోగానికి వెళ్ళలేకపోయింది. విశ్వనాథం గోల్కొండ ఎక్స్ప్రెస్లో దిగి తిన్నగా ఆఫీస్కి వెళ్ళాడు. సెక్షన్ కనుక్కొని లోపలికి వెళ్ళి విచారించాడు. అక్కడ భద్రం కలిసి రమణన్ గురించిన వివరాలన్నీ చెబుతూ, అతడు సెలవు పెట్టి ఢిల్లీ వెళ్ళాడండి అన్నాడు. ఎంతకాలం సెలవు పెట్టాడు? 1 ఏడాది పెట్టాడు. నీరు కారిపోయాడు విశ్వనాథం. కాళ్ళీడ్చుకుంటూ బస్సు ఎక్కి వియ్యపురాల దగ్గరికి వెళ్ళాడు. ఆమె విశ్వనాథాన్ని చూసి నివ్వెరపోయింది. కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చి వేడివేడిగా అన్నం వండి పెట్టింది. విశ్వనాథం గడుసుగా తను యాదగిరి నరసింహస్వామి దర్శనం కోసం వచ్చానని, దారిలోనే ఉన్న వియ్యపురాలని చూడాలని దిగానని అన్నాడు. మీరు నాయనమ్మ కాబోతున్నారు. ముఖ్యంగా ఈ కబురు మీ చెవిన వెయ్యాలని దిగాను. అలాగా? ఏదో నలతగా ఉంటే విజయవాడ పంపానని రమణ రాశాడు. ఇప్పుడెన్నో నెల అన్నది. 4 కాబోలు. మీ వదినగారు కాంచనతో తంటాలు పడుతోంది. వేవిళ్ళు ఏమీ తినదు, నీరసం. నవ్వుకున్నది వియ్యపురాలు. మీరొచ్చి ఒకసారి చూడకూడదు? ఆశగా ఆమె ముఖంలోకి చూశాడు. వస్తానులేండి, రమణ ఢిల్లీ వెళ్ళినట్టు రాశాడు. వాడు రాగానే వస్తాను. విశ్వనాథం ముఖంలో నిరాశ ద్యోతకమైంది. రమణ ఏడాది వరకు రాడని ఆమెకు తెలియదా? తెలిసినా తను చెప్పదలుచుకోలేదు. ఆమె అట్లా అనటానికి గల కారణం అతడే వద్దని రాశాడేమో. విశ్వనాథం కొండంత ఆశతో బయలుదేరి వచ్చాడు ఇంటికి. గంపెడు నైరాశాన్ని నెత్తిన వేసుకుని ఇంటికి వెళ్ళాడు. నాన్న, మన వీధి చివరన ఉన్న స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. మందుల కంపెనీలో పని మానేశాను అన్నది కాంచన. మరీ మంచిది, ఇంటికి దగ్గరగా ఉంటుంది అన్నాడు చాలా మామూలుగా విశ్వనాథం. ఒంటరిగా కలిసినప్పుడు విశాలాక్షమ్మతో చెప్పాడు విశ్వనాథం హైదరాబాద్ కబుర్లు. వియ్యపురాల్ని చూసొచ్చినట్లు కూడా చెప్పాడు. ఆమె మాట్లాడకుండా పెదవి విరిచింది. కాంచనతో చెప్పాను మీరు హైదరాబాద్ వెళ్ళినట్లు. మీరు రాగానే ఏమైందని అడుగుతుందేమో అనుకున్నాను. ఏమీ పట్టనట్లు వెళ్ళిపోయింది కదూ? బుగ్గలు నొక్కుకుంది విశాలాక్షమ్మ. కాంచన రమణలలో ఏదో మసులుతుందనుకున్నాడు విశ్వనాథం. తనడిగిన కాంచన ఎట్లాగూ చెప్పదు. అందుకే తప్పనిసరిగా మౌనం వహించాడు. కాంచనకు స్కూల్ పిల్లలతో మంచి కాలక్షేపంగా ఉంది. వాళ్లకు పాటలు నేర్పుతోంది, నాటకాలు వేయించుతున్నది వాళ్ల చేత. కానీ కడుపులో పాపాయి కదులుతున్నప్పుడల్లా భావాల సుడిగుండంలో పడిపోతోంది. ఆనాడు రేడియోలో ఒక యుగళ గీతానికి రికార్డింగ్ ఇచ్చింది. రేడియో స్టేషన్లో తన పేరు స్వర్ణ. భయపడుతూ ఇంటికి వచ్చింది కాంచన.
తన పెళ్లికి ముందు ఒక యుగళ గీతం పాడినందుకే తల్లి చివాట్లు పెట్టింది. అటువంటి తల్లి పెళ్ళైన తర్వాత ఒక యువకుడితో యుగళ గీతం, అందులో శృంగారం సరసాలు ఆమె వింటే ఊరుకుంటుందా? తన మనసులో ఎటువంటి మాలిన్యము లేదని చెప్పినా ఆమె వినదు. ఆమె తనను సమాజ దృష్టితో తప్ప తల్లి మనసుతో చూడదు. ఆనాడు రేడియో స్టేషన్లో అందరూ అన్నారు, స్వర్ణ, నీ కంఠంలో మెలోడీ రోజురోజుకు అధికమవుతోంది, నువ్వు ప్లేబ్యాక్ మ్యూజిషియన్వి కావాలి అని. తను నవ్వింది. ఎలా కావటమా అన్న ఆలోచన కళ్ళల్లో మెరుస్తుండగా, దానికి పెద్ద ప్రయత్నం చెయ్యాలి, అందుకు తల్లి తండ్రి సహకారం కావాలి, తల్లి ఒప్పుకోవాలి, తండ్రి తన వెంట రావాలి. ఇదంతా జరిగే పనా? చటుక్కున జ్ఞాపకం వచ్చింది పెళ్లిలో జరిగిన ఒక చిన్న సంఘటన. తన స్నేహితురాళ్ళు రిసెప్షన్ సమయంలో పాటలు పాడుతూ తనను పాడమని బలవంతం చేశారు. వద్దంటూ పెళ్ళికొడుకు చేత్తో వారించాడు. పాటలు విని అభినందించలేని హృదయం కాబోలు అనుకున్నది. ఎంత తోసివేసినా ఆ మాట ముళ్ళులా హృదయంలో గుచ్చుకుపోయింది. అప్పుడప్పుడు కలుక్కుమంటూ ఉంటుంది. సంగీతం పట్ల మంచి అభిరుచి, అభినివేశము గల గాయనికి దాని పట్ల వైముఖ్యం కల పెనిమిటి లభించటం, అది దేవుడు చేసిన శిక్ష కాకపోతే ఏమిటి? బరువుగా నిట్టూరుస్తుంది కాంచన. తన 3 సంవత్సరాల కాపురంలో అందుకే ఒక్కనాడైనా మర్చిపోయి కూడా తాను గొంతెత్తలేదు. తన పాటలు, తన ఆనందం, తన మధురోహలు, తన ఆశలు ఆశయాలు అన్నీ మనసులోనే దరిద్రుడి ఆశల్లా అణగారిపోయాయి. కడుపులో కదిలినట్లయింది. తను తల్లి అనుకుంటే మనసులో ఎంతో సంతోషంగా ఉంటుంది. తన తల్లి అనుకుంటోంది, మనవడో మనవరాలో పుడితే ఎత్తుకు తిరగాలని. ఆమెకేం తెలుసు తన ప్రాణ సంకటం? మనసు విప్పని మగవాడితో కాపురం ఎంత కంటకప్రాయంగా ఉంటుందో పాపం తన తల్లికి తెలియదు. తండ్రి మనసు విప్పినా విప్పకపోయినా కాపురం చేసింది. తనకు ఆయనంత ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా అంతగా పట్టించుకోని మనిషి అమ్మ. తనకేదో అధికారం ఉందనుకుంటుంది. ఆ అధికార పరిధిలో మసలుకుంటుంది. పిల్లలను కన్నది, పెంచి పెద్దవాళ్ళని చేస్తోంది. కాంచన ఆలోచనలకి దరిదాపు కనబడటం లేదు. తల్లి కాబోతున్న స్త్రీలకు ఆ పాలిపోయిన చెక్కిళ్లలోనే ఆనందం కనబడుతూ ఉంటుంది. గుంటలు పడిన ఆ కళ్ళల్లోనే సంతోషం వెల్లివిరుస్తూ ఉంటుంది. కానీ కాంచనకు ఆ మాట తలపుకు రావటంతోనే ఒక విధమైన వైముఖ్యం కొట్టొచ్చినట్లు ముఖంలో కనబడుతోంది. ఆమెకు తల్లి కావాలన్న ఆశ ఏ కోసానా లేదు. ఒకనాడు రమణతో ఈ విషయంలో పెద్ద ఘర్షణ జరిగింది. జీవితంలో దేనికి మీరిచ్చే ప్రాధాన్యత? భోజనాల సమయంలో అడిగింది కాంచన. ఆ సమయం తప్పితే అతడు అంత తీరిగ్గా ఒకచోట కూర్చొని మాట్లాడడు. ఆమె ప్రశ్నకతడు తలెత్తి చూశాడు. ఆమె కళ్ళు అతని వైపు కుతూహలంగా ఒకసారి, తీక్షణంగా ఒకసారి చూస్తున్నాయి. నన్నా అన్నాడు కనుబొమలు పైకెత్తి. అవును, ఇంకెవరి సంగతో నాకెందుకు అన్నది. నాకైతే విను. నాకు మొట్టమొదట నా వృత్తిని గురించి, దానిని వృద్ధి చేసుకునే విషయాల మీద తప్పితే మరొక దాని మీద మనసు లగ్నం కాదు. జీవితంలో మిగిలిన విషయాలన్నీ వీటి మీద ఆధారపడి ఉన్నవే. వాటి తరువాతనే ఇతర విషయాలకు ప్రాధాన్యత. భోజనం ముగించి లేచాడు. ఇటువంటి మాటలు అతడి నోటి వంట వస్తాయనుకోలేదు. ఆమె అభిమానం దెబ్బతిన్నది. తన మనసు నిండా ఉన్న కోరికలు, ఆశలు, ఆశయాలు అన్నీ సమాధి చేసినట్లయింది. అయ్యో, ఈ యంత్రంతో కాపురం చేయటం ఎట్లా? మజ్జిగన్నం తినకుండానే చటుక్కున లేచింది. అతడు తన పుస్తకంలో తలదాచుకున్నాడు. ఆ పుస్తకం చూడగానే ఒళ్ళు మండింది కాంచనకు. విసురుగా వెళ్ళి పక్క మీద పడుకుని దిండిలో తలదాచుకుంది. తనకు పుట్టబోయే పిల్లలకు అతడు ప్రాధాన్యతనివ్వడు. అటువంటి నిస్సారమైన జీవితం గొడ్డులా జీవించవలసిందేనా? తనకక్కర్లేదంటే అక్కర్లేదు అటువంటి జీవితం. రోషం ఎక్కువైన కొద్దీ కన్నీళ్లు పొంగుకుంటూ వస్తున్నాయి. ఈ అక్కర్లేని బిడ్డలు పుట్టి నిర్లక్ష్యంతో విసుక్కుంటూ కసురుకునే తల్లిదండ్రుల పెంపకంలో ఏం సుఖపడతారు? వాళ్ల భవిష్యత్ ఏం బాగుంటుంది? లోకంలో దొంగలు, హంతకులు పెరిగిపోరు, తిక్క మనుషుల సంఖ్య అధికం కాదు. అటువంటి బిడ్డలకు నేను తల్లి కావటమా? ఈ ఆలోచనల రైలు బండి గుప్పు గుప్పుమని పొగ విడుస్తూ తెల్లవార్లు ఆమె గుండెల్లో పరుగులు తీసింది. 4 గంటలకే స్కూల్ నుంచి వచ్చిన కాంచన స్నేహితురాల్ని చూడబోతున్నానని చెప్పి రిక్షాలో బయలుదేరి డాక్టర్ మాధవిని కలుసుకున్నది. ఆమె మామూలుగా పరీక్ష చేసి, తల్లివి కాబోతున్నావు, ఈ పాటికి నీకు తెలిసుండాలి, బలహీనంగా కనబడుతున్నావు, ఈ మందులు తీసుకుంటూ నెలకొకసారి కనబడు అంది. కాంచన మనసు కుంగిపోయినట్లయింది. అయ్యో, ఈమెకెట్లా చెప్పి ఒప్పించాలి? మనసు మూలిగింది. అది కాదు డాక్టర్, మేమిద్దరం ఇప్పుడే పిల్లలొద్దనుకున్నాం. మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేసరికి సమయం మించిపోయింది. నన్ను మా వాళ్ళింటికి పంపించి వారు చదువుకోవటానికి ఢిల్లీ వెళ్ళారు. నేను కూడా చదువు సాగించాలనే అనుకుంటున్నాను. మా ప్రోగ్రాములకి అడ్డం కదా డాక్టర్, అందుకని గర్భస్రావం కోరుతున్నాను తల వంచుకుని చెప్పింది.
మంచి పనులకు ఎక్కువ ఆలోచించకపోయినా పర్వాలేదు, ఇటువంటి పనులకు బాగా ఆలోచించాలి. చట్టరీత్యా చెడ్డ పని కాకపోవచ్చు, కానీ ఇది కూడా హత్య కింద లెక్క. అయినా ఈ బాధంతా ఎందుకు? కానీ మీ అమ్మగారికిచ్చి వెళ్ళకూడదు? మీ చదువులు అయ్యేసరికి పెరిగి పెద్దవాళ్ళు అవుతారు కదా, అప్పుడు వాళ్ళ చదువుల సంగతి ఆలోచించవచ్చు. ఇలా వాదించింది మాధవి. నీరసం వల్ల చెమట పోసింది కాంచనకు. ఇష్టం వచ్చినప్పుడు పిల్లల్ని కనే స్వాతంత్రం లేదా నాకు? మీరింత పెద్ద డాక్టర్ అయి ఉండి వ్యక్తి స్వాతంత్రాన్ని ఆమోదించరా? ఇది వెనకటి తరం కాదు, కళ్ళు మూసుకొని పిల్లల్ని కనటానికి. ఈ తరం ఆడపిల్లలు చదువుకుంటున్నారు, స్వాతంత్ర ప్రియులు. జీవితం అంతా ప్లాన్ ప్రకారం నడవాలంటారు. వ్యక్తి స్వాతంత్రానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. సంసారంలోనే మునిగి తేలాలని కోరుకోరు. ఇష్టమైతే స్త్రీలు ఒంటరిగా స్వతంత్రంగా జీవించాలనుకుంటారు. దానికెవరూ అభ్యంతరం చెప్పకూడదు. ఉద్రేకంతో అర్చినట్టుగా మాట్లాడింది కాంచన. డాక్టరు నవ్వుకుంది. అయితే రేపు ఈ వేళకు వచ్చేయి అంది. రేపటి వరకు వాయిదా ఎందుకు వేస్తున్నారు? సహనం కోల్పోయింది కాంచన. రేపటి వరకు నీ మనసు మారకపోతే అలాగే నువ్వు కోరినట్టే మందిస్తాను. చాలా నెమ్మదిగా మాట్లాడింది డాక్టర్ మాధవి. తెలుసుకున్నప్పటి నుంచి నేను ఈ గర్భాన్ని పోగొట్టుకోవాలని అనుకుంటున్నాను, గంభీరంగా అంది కాంచన. ఆహా, అయితే ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? నిలదీసినట్లుగా అడిగింది డాక్టరు. నిజమే, ఎందుకు తను ఆలస్యం చేసింది? అమ్మకు నాన్నకు భయపడా, లేక రమణకు భయపడా? రమణంటే తనకు భయమా? తనను లెక్క చేయని మనిషి అంటే తనకు భయమూ లేదు, భక్తి అంతకంటే లేదు. అయినా ఇది తన స్వంత విషయం, అతని ప్రసక్తి ఏముంది ఇందులో? ఆలోచనలని ముఖం మీద కనబడనీయకుండా మెల్లగా అన్నది. డాక్టర్, మీరే అన్నారు కదా ఇటువంటి పనులకు చాలా దూరం ఆలోచించాలని. ఇన్నాళ్ళు అందుకే ఆలోచించాను. ఇక తప్పనిసరి అనుకుని మీ దగ్గరికి వచ్చాను. ఏదో ఉద్రేకంలో అనేశాను కానీ పాపాయినెత్తుకుని ముద్దు పెట్టుకోవాలని నాకు మాత్రం ఉండదా? పరిస్థితులకు లొంగి మనసును అదిమిపెట్టి ఈ పనికి తలొగ్గాను. మీరు సహాయం చేయాలి. 2 చేతులు జోడించింది. గర్భస్రావం కావాలంటూ తన దగ్గరకు వచ్చే తల్లుల చరిత్రలు ఎన్నో డాక్టర్ మాధవికి తెలుసు. ఆమె ప్రాక్టీస్ అంతా ఇంచుమించుగా దీనివల్ల వచ్చేదే. ఏ బాధ లేకుండా ఎటువంటి ప్రమాదము రాకుండా ఇంజెక్షన్ ఇస్తుంది. మందులు మాత్రలు వాడి నెల్లాళ్లకి ఎప్పటి మనిషిని చేస్తుంది. అయినా అటువంటి వాళ్ళు రాగానే 2 గంటల సేపైనా ఎదురు తిరిగి మాట్లాడుతుంది. వాళ్ళు బ్రతిమిలాడి ఫీజు ఎక్కువ చేస్తారు. కానీ భర్త కానీ తండ్రి కానీ వెంటరానిదే. డాక్టర్ మాధవి గర్భస్రావానికి మందివ్వదు. ఆ మాట కాంచనతో చెప్పింది. మా నాన్నకు తీరుబడి తక్కువ డాక్టర్. నన్ను గురించి మిమ్మల్ని ప్రశ్నించేవారు లేరు. మా వారు ముందుగానే నాకు పర్మిషన్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన తర్వాత మా నాన్న ఎందుకు అభ్యంతరం చెప్తారు? డాక్టర్ ఎందుకు సందేహిస్తోందో కాంచనకు అర్థం కావటం లేదు. అయితే సరే, మీ అడ్రస్ ఏమిటి? కాగితం మీద రాసివ్వు అన్నది. సందేహిస్తూనే కాంచన కాగితం మీద రాసి చేతికిచ్చింది. మర్నాడు సాయంత్రం కాంచన డాక్టర్ దగ్గరికి బయలుదేరుతుండగా విశ్వనాథం లోపలికి వస్తూ, డాక్టర్ దగ్గరికి ఆ కాంచన వెళ్ళు, ఆమె చాలా మంచిది అన్నాడు. కాంచన గతుక్కుమన్నది. ఆయనకెట్లా తెలిసింది? సందేహంగా ముఖంలోకి చూసింది. మీకెట్లా తెలుసు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నట్లు? నసిగింది. ఆమె నా స్నేహితుడింటికి తరచుగా వచ్చిపోయే డాక్టరే. నాకు చాలా రోజులుగా తెలుసు. గంట కిందటే చెప్పింది నీ సంగతి. లోపలికి వెళ్ళిపోయాడు. తండ్రికి కూడా అభ్యుదయ భావాలున్నాయన్నమాట తనే పొరబడింది. కాంచనకి కొండంత బలం వచ్చినట్లు అనిపించింది. ఉత్సాహంతో బయలుదేరింది. డాక్టర్ మాధవి నవ్వుతూ కాంచనని గదిలోకి తీసుకువెళ్ళింది. బల్ల మీద పడుకోమని చెప్పి సిరంజి చేతిలోకి తీసుకుంటూ, చూడమ్మా, నువ్వు 10 రోజులు బాధపడటం, నలుగురు చేరి ఏమిటేమిటని అడగటం, నువ్వు అవమానంగా భావించటం నాకిష్టం లేదు. నీకిప్పుడు మత్తుమందిచ్చి పిండాన్ని తీసేస్తాను. 2-3 గంటల తర్వాత నిన్ను మీ ఇంటికి క్షేమంగా నా కారులో చేరుస్తాను. 4 రోజులు రెస్ట్ తీసుకో చాలు. దీనికి నువ్వు ఒప్పుకుంటే 10 నిమిషాల పని అన్నది. కాంచనకు ఇది బాగానే అనిపించింది. తనకు కావాల్సింది కూడా ఇదే. అనవసరంగా నలుగురు నోళ్లల్లో పడటం ఇష్టం లేదు. సరేనని తల ఊపింది. రాత్రి 8 గంటలకి డాక్టర్ మాధవి తన కారులో కాంచనను తీసుకొచ్చి ఇంట్లో దింపి ఫీజు తీసుకుని వెళ్ళింది. విశాలాక్షమ్మ కూతుర్ని మెల్లగా నడిపించుకుంటూ మంచం మీదకి చేర్చింది. కాంచనకు మత్తుగా ఉంది. తల్లి ఇచ్చిన వేడివేడి కాఫీ తాగి కళ్ళు మూసుకొని పడుకుంది. రమణ స్టవ్ మీద అన్నం కూర తయారు చేశాడు. స్నేహితుడు స్నానం చేసి రాగానే ఇద్దరు భోజనాలకి కూర్చోవాలని అన్నం సిద్ధం చేస్తున్నాడు. రమేష్ భోజనానికి ముందు రేడియో ట్యూన్ చేశాడు. పాడి పంటలు కబురులయ్యాక లలిత సంగీతం వినబడుతోంది. ప్రాణం లేచి వచ్చినట్లయింది రమణకు. ఆ తన్మయత్వంలో చేతిలో ఉన్న పళ్ళెం అక్కడ పడేసి రేడియో దగ్గర నిలబడి వింటున్నాడు. భోజనాలు చేస్తూ వినకూడదురా రమణ? నీకు అప్పటి పాటల పిచ్చి ఇంకా ఉందా? ఉందా అంటావేం? అసలు పోయిందా?
ఇప్పుడు తీరిక లేక గాని రేడియోలో పాడేవాణ్ణి కదరా. ఆ పాట వింటుంటే అతడి ముఖం చేటంతైపోతోంది. అయ్యో, నీ పాటల సంగతి నాకు తెలియందా? పాట విని ప్రేమించావు కూడా కదూ ఒక అమ్మాయిని. నీ ప్రణయలేఖలు ఒక పెట్టె నిండా ఉండాలి వడ్డించుకుంటూ అన్నాడు. అంతలో రమణ ముఖం అదొక మాదిరిగా ముడుచుకుపోయినట్లయింది. జీవితంలో ముఖ్యమనుకున్న దాన్ని పోగొట్టుకున్నట్లుగా బాధ ముఖంలో ద్యోతకమైంది. పళ్ళెంలో చెయ్యి పెట్టి ఇంటి కప్పుకేసి చూస్తున్నాడు. రమణ, నేను అడగకూడని విషయమెత్తి నిన్ను బాధ పెట్టానా చెప్పు. క్షమించరా. ఎంత ప్రాణ స్నేహితుడైనా అంతరంగిక విషయాలని అడగకూడదని తెలుసుకోలేకపోయానో క్షమిస్తావు కదూ. భుజం మీద చెయ్యేసి కుదిపాడు. రమణ బరువుగా నిట్టూర్చి, నువ్వు అడిగినందుకు కాదురా నా బాధ. నాకు జీవితంలో కావాలనుకున్నది చేతికందలేదురా. దాన్ని తలుచుకుంటే బాధ కలిగింది, అంతేగాని మరొకటి కాదు. ఇప్పుడు పరీక్ష చదువుతున్నానా? ఇదే కావాలన్న ఆశతో చదవటం లేదు. మొండిగా దీనిలో తలదూర్చి చదువుతున్నాను. నా పరిస్థితులను నన్ను మర్చిపోవటానికి చదువుతున్నాను. చదువును తప్ప మిగతావన్నీ మిథ్యా అనుకుంటూ చదువుతున్నాను. ఫస్టును వస్తే రావచ్చు కూడా. ఈ పరీక్షలైన తర్వాత రిజల్ట్స్ తెలిసే వరకు మళ్ళీ నరకం అనుభవిస్తాను. గటగట గ్లాసుడు మంచినీళ్లు తాగి లేచాడు. చెంగున లేచి రమణ చేయి పట్టుకుని కూర్చోబెట్టాడు రమేష్. నువ్వు అన్నం తినకుండా లేచిపోతే నా మీద ఒట్టేరా. నువ్వు తినకపోతే నా వల్ల ఉపోషం ఉన్నావని నా మనసు బాధపడుతుంది. ప్లీజ్ అన్నం తిను. అన్యమనస్కంగా తిని లేచాడు రమణ. అతడి మనసులో పేరుకుపోయిన బాధంతా బయటికి వెళ్ళగక్కించాలనుకున్నాడు రమేష్. ఒకసారి బాధను ఎవరితోనైనా చెప్పుకుంటే మనసు తేలిక పడుతుందనిపించింది. అదే ఎట్లా చెప్పించటం రమణ చేత? రమణ మరి పుస్తకం తెరవలేదా రాత్రికి? రమేష్ ఆలోచిస్తున్నాడు. ఆ యుగళ గీతంలో అమ్మాయి కంఠం తేనె సోనలు కురుస్తోంది. అబ్బాయిది మంత్రస్థాయిలో గంభీరంగా పౌరుషోచితంగా ఉన్నది. ఇద్దరి కంఠాలు మేళవించి పాడిన ఆ గీతం చాలా అసామాన్యంగా ఉన్నది. ఆ పాట విన్న తరువాతనే రమణ మనసు చలించింది. దిగ్గున లేచి కిటికీ గుండా చూస్తున్న రమణను తన వైపుకు తిప్పుకుంటూ, ఇందాక రేడియోలో ప్రసారమైన యుగళగీతం ఎవరిదిరా? ఇదివరకు ఎప్పుడైనా విన్నావా అడిగాడు. ఆ పాట విషాద స్వరంతో విచతులుడై గొణిగినట్లుగా అన్నాడు రమణ. ఆ పాటే. ఇదివరకు ఎప్పుడైనా విన్నావా? నొక్కి నొక్కి అడిగాడు. విన్నాను. ఆ అమ్మాయి కంఠధ్వని కొంతకాలం క్రిందట విన్నాను. ఆశలతో మేడలు కట్టాను, బంగారు కలలు కన్నాను. అవి కలలు కనుక కరిగిపోయాయి. నిరాశ నిస్పృహలతోనైనా ముందుకు సాగుదామని, జీవితంతో రాజీ పడదామనుకున్నాను. అప్పటికప్పుడు ఈ పాట మళ్ళీ నా హృదయాంతరాళంలోని మంటల్ని పైకి ఎగదోస్తోంది. శూన్యంలోకి చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా అన్నాడు. అయితే ఒక మాటరా రమణ, జీవితంతో రాజీ పడదామనుకున్నావు, మరి ప్రయత్నించావా? నీ ప్రయత్నాలు సఫలమైతే ఈ పాటకంతగా నీ మనసు చలించదు. ఏమంటావు? నుదుటి మీద చెయ్యేసుకున్నాడు రమణ. ఏం చెప్పను, ఎలా చెప్పను? ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా ప్రయత్నాలకు తగిన సమాధానం లభించలేదు. ఒక పక్షం ప్రయత్నిస్తే లాభం ఉంటుందా? నిజంగా నా ప్రయత్నాలు ఫలించినట్లయితే ఈ బాధను సమూలంగా పెరికిపారేసేవాడిని. జీవితంలో సర్దుకుపోదామన్న అదృష్టం కలిసి రాలేదు. ఏం చెయ్యను? ఇక రమణను ఆ విషయంలో కదిలించదలుచుకోలేదు రమేష్. రమణ మరింత బాధపడిపోతున్నాడు. పిక్చర్కి పోదాంరా రమణ. లేచి షర్ట్ తీసుకున్నాడు రమేష్. ఎందుకురా? మనసు మళ్లించుకోవటానికేనా? ఇంత విషాదాన్ని పుస్తకం పట్టుకుని మళ్లించుకోగలను. నన్ను గురించి ఏం ఆలోచిస్తావు కానీ నువ్వు కూడా ఏదైనా చదువుకో, లేకపోతే పడుకో. అవును కానీ నీకున్న ఒక్క గదిలో నాకు ఆశ్రయం ఇచ్చావు. మీ శ్రీమతి ఎప్పుడొస్తుంది? నేనెక్కడైనా గది చూసుకోవాలిగా. కాస్త ముందుగా చెప్పు. రమణ పుస్తకం చేత పట్టుకున్నాడు. మా శ్రీమత ఇంకా 2 నెలలైతే గాని పురుడు రాదు. బిడ్డకు కనీసం 7-8 నెలలొస్తే గాని ఇక్కడికి తీసుకురాను. ఎందుకు? నా కోసం ఆమెను పుట్టింట్లో ఉంచుతావా? చచ్చా, నువ్వు ఇక్కడ ఉండకపోయినా ఆమె కొన్నాళ్ళు అక్కడే ఉంటుంది. క్రిందటిసారి ఆత్రపడి నెల బిడ్డతో ఆమెను పిలిపించాను. కానీ ఆ నెల బిడ్డను పెంచటం మాకిక్కడ చేత కాలేదు, పోగొట్టుకున్నాం. అందుకని ఆమె ఇప్పుడప్పుడే రాదు. కనుకనే నిన్ను నాకు తోడుగా ఉండమన్నాను. ఆమె రాకముందే పరీక్షలైపోతాయి కనుక నువ్వు నిశ్చింతగా ఉండు. రమణ పుస్తకం తెరిచాడు. కానీ మనసు అక్కడ లేదు. ఎక్కడెక్కడో విహరించటం మొదలుపెట్టింది. ఆ స్వర్ణకంఠం తిరిగి అప్పటికప్పుడు రేడియోలో వినబడింది. అదృష్టవంతురాలు తనకన్ని ప్రణయలేఖలు రాసిన, జీవితంలో అదే కావాలని పట్టుబట్టి కూర్చోకుండా పెద్దలు చెప్పినట్టు విని పెళ్లి చేసుకుని సుఖపడుతున్నట్టే ఉంది. ఇంకా తన అభిమాన కళను ఆరాధిస్తూ మనసును ఆనందింపచేసుకుంటోంది. తనో హృదయంలో ముళ్ళుగుచ్చుకున్నట్టయింది రమణకు.
తను గడిచిన దానిని మర్చిపోదామన్నా కాంచన ప్రతి క్షణం తలుచుకునేటట్టు చేస్తోంది. తనకు ప్రతిదీ అందంగా ఆనందదాయకంగా ఉండాలి. ఇంట్లో తన బట్టలు సర్దినట్లే ఉండాలి, తన పుస్తకాలు పేర్చినట్టే ఉండాలి, తను కూర్చునే కూర్చి రాసుకునే బల్ల దుమ్ము లేకుండా అద్దంలా శుభ్రంగా ఉండాలి, తన పక్క నలగకూడదు, దానికి ఎదురుగా ఉన్న కిటికీ తలుపులు తెరిచి తెరవనట్టుగా ఉండాలి, తన ఇల్లు 2 గదులదైనా సరే శుచిగా శుభ్రంగా కళాత్మకంగా సర్ది ఉండాలి. దీనికి భిన్నంగా ఉంటే అతడు సహించలేడు. భోజనం 1 గంట ఆలస్యమైనా సరే అతడికి బాధ లేదు. ఇటువంటి విషయాలలో కూడా కాంచన తనతో సహకరించలేదు. ఆమె స్త్రీ స్వాతంత్ర నినాదంతో ఇంట్లో అడుగుపెట్టింది. జీవితంలో బాధ్యతల్ని పంచుకుందామంటే స్త్రీ స్వాతంత్రం అడ్డు వచ్చిందామెకు. బాధ్యతలకు స్వాతంత్రానికి పోటీ పెట్టి వాదించేది. ముందుకు నడిచిన స్త్రీలే జాతిని ముందుకు నడిపించగలరన్న అభ్యుదయ భావాలు గలవాడు తను. కానీ కాంచన ఉద్దేశంలో స్త్రీ స్వాతంత్రం అంటే ఉన్న అర్థం వేరు. ఆమె కోరిన స్త్రీ స్వాతంత్రంలో స్త్రీ ఒక మంచి ఇల్లాలిగా, భర్తను ప్రేమించే భార్యగా, అమృతం కురిపించే మాతృమూర్తిగా ఉండదు. పురుషుడు ఏ హోదాలో అయినా పలకరించితే బూడిద అయ్యేటట్టు శపించే రౌద్రమూర్తి. కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ తన పరిస్థితికి ప్రతి మనిషి కారకుడేనన్నట్లు కొరకొరా చూస్తూ ఉండే మూర్తి. అందరూ బానిసలు కావాలి, స్త్రీలు మాత్రం సింహాసనం ఎక్కాలనే కాంక్ష కలది. ఒకనాడు తను ఊరుకోలేక, కాంచన, స్త్రీలకు పురుషులతో సమాన హక్కులు కావాలా లేక అధికంగా కావాలా అన్నాడు నవ్వుతూ. అధికంగానే కావాలి, స్త్రీ అంటే బానిస అనుకున్నారా? విదిలించినట్టు మాట్లాడింది. నవ్వాపుకోలేకపోయాడు రమణ. అయితే కొన్నాళ్లకు పురుష స్వాతంత్రం కోసం పోరాటం తప్పదు దేశానికి అన్నాడు. మీకు నవ్వెందుకు వస్తుంది? ఆడది బానిసన్న భావం మీ రక్తంలో జీర్ణించి ఉండకపోతే 9 గంటలకి వంట కాలేదని చిరుచిరలాడతారేం? ఇల్లంతా సర్ది అద్దంలా ఉంచలేదని రుసరుసలాడతారేం? మీరొచ్చేటప్పటికి నేను శుభ్రమైన చీర కట్టుకుని తల్లో పూలతో ఎదురుగా రాలేదని మండిపడతారేం? ఏమిటి మీ అధికారం చెప్పండి? మీకు నచ్చినట్టుగా నేనెందుకు నడుచుకోవాలి? మీ ఇష్టాన్ని అనుసరించి నా అలవాట్లను ఎందుకు మలుచుకోవాలి? కంఠధ్వని హెచ్చించినందువల్ల ముఖం ఎర్రబడి మెడ మీద నరాలు ఉబ్బాయి. అంతే. ఆ రాత్రి వంట లేదు, ఇద్దరికీ భోజనాలు లేవు. మరునాడు కాంచన పక్క మీద నుంచి లేవలేదు. రమణకు అర్థమైంది కాంచన ధోరణి. వ్యక్తి స్వాతంత్రాన్ని పెడర్థం చేసుకుంటోంది. ఆ ధోరణి కలవాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారా? తనతో సమానంగా అన్ని విషయాలలోనూ తన భార్య కూడా ఉండాలన్న తన అభిప్రాయాలను మలమల మార్చివేస్తోంది కాంచన. ఈ పిడివాదంతో తన జీవితాన్నే కాకుండా కాంచన ఎదుటివారి జీవితాన్ని కూడా నాశనం చేస్తోంది. ఆలోచించి ఆలోచించి రమణ బుర్ర వేడెక్కిపోయింది. అయితే పెళ్లి కాకముందు తను సర్దుకుని జీవిస్తానని తల్లికి మాట ఇచ్చాడు. దానిని అతిక్రమించదలుచుకోలేదు. పొద్దున్నే లేస్తూనే, కాంచన, ఇంకా లేవలేదేం? ఒంట్లో బాగుందా? సాధ్యమైనంత మెల్లగా అడిగాడు. ఏం ఒంట్లో బాగుంటే లేచి వండి పెట్టాలనుందా? చీదరించుకుంది. తానే సర్దుకుపోదలుచుకున్నవాడు కనుక గబగబా ఇద్దరికీ కాఫీ చేశాడు. ఆమెకు మూసిపెట్టి తను తీసుకుని నీళ్లు కాగబెట్టి స్నానం చేశాడు. వంట చేసి తను భోజనం చేసి ఆమెకు మూసిపెట్టి ఆఫీస్కి వెళ్ళాడు. అంతే. తను తిరిగి ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి కాంచన లేదు. కాంచన వచ్చిందా అని తను మామగారికి ఉత్తరం రాయలేదు. తను మరీ అంత బెంబేలు పడి తనను తాను పరుచుకోదలుచుకోలేదు. తల్లికి అంతకంటే విప్పి చెప్పలేదు. ఎప్పటికైనా కాలమే సహకరించాలన్న ఉద్దేశంతో గంభీరంగా ఉన్నాడు. కాంచన మీద కలిగిన విరక్తి వల్ల రమణకు స్వర్ణపైన పదే పదే పోతున్నాయి ఆలోచనలు. స్నేహపూరితమైన జాబ్ ఒకటి స్వర్ణకు రాస్తే తన మనసుకు ఊరట కలుగుతుందన్న ఆశ జనిస్తోంది. తన ఉత్తరం ఆమె పచ్చని కాపురంలో నిప్పులు పోస్తుందేమోనన్న వెరపు కలుగుతోంది. ఆశ నిరాశల మధ్య ఉయ్యాలలూగింది మనసు. ఒకనాడు పట్టలేక రాశాడు స్వర్ణకు ఉత్తరం. దానిలో బ్రతుకులో ఎంతో నిరాశ, జీవితం మీద ఎంతో విరక్తి, మనసుకు ఎట్లా ఊరట కలుగుతుందా అన్న ఆవేదన ప్రస్ఫుటమయ్యేటట్లు రాశాడు. 15 రోజుల తర్వాత వచ్చిన ఉత్తరం చూసి ఆశ్చర్యపడిపోయాడు రమణ. స్వర్ణ తనకు నిజంగా జవాబిస్తుందని అతడు కలలోనైనా ఊహించలేదు. ఆమె కూడా తన మాదిరిగానే జీవితంలో ఓడిపోయిందేమో, మనశ్శాంతి కరువై తనలాగే పరితపించిపోతోందేమో, అందుకే తిరిగి తన అభిమాన కళను ఆరాధించటం మొదలుపెట్టిందేమో. మనసు ఒక చోట, మాంగల్యం ఒక చోట. విధాత విచిత్ర లీలలు కాకపోతే ఏమిటి? రమణకిప్పుడు వారానికి ఒక ఉత్తరమైన స్వర్ణకు రాయకపోతే తోచటం లేదు. ఆమె దగ్గర నుంచి వచ్చిన జాబులు చదువుకుని ద్విగుణీకృతమైన ఉత్సాహంతో చదువును సాగించగలుగుతున్నాడు. ఆమె ఉత్తరాలు ఇదివరకు అంటే తన వివాహానికి ముందు రాసినట్టుగా లేవు.
ఈ ఉత్తరాలు రాయటంలో వీటికి వచ్చిన సమాధానాలు చదువుకోవటంతోనే మనిషికి ప్రాణం లేచి వచ్చినట్టు అవుతోంది. ఎక్కడ లేని సత్తువ మనిషికి చేరుతున్నట్టు అనిపిస్తోంది. ఇద్దరి పరిస్థితి ఒక మాదిరిగానే ఉన్నట్టుంది. విధి ఇట్లా ఇద్దరిని ఎడాపెడా విసిరేసిందేమిటి? అతనికిప్పుడు ఆ ఉత్తరాలన్నీ కాల్చివేయాలన్న ఉద్దేశం లేదు. ప్రతిరోజు పడుకోబోయే ముందు వాటినొకసారి మరొకసారి చదువుకుంటాడు. గుండెల నిండా గాలి పీల్చుకొని హాయిగా నిశ్చింతగా నిద్రపోగలుగుతున్నాడు. శ్రద్ధగా చదువుకోగలుగుతున్నాడు. పరిపరి విధాలా పోతున్న మనసుతో స్కూలు పిల్లల మధ్య తన ఆవేదనంతా మర్చిపోతూ ఇంటికి రాగానే ముడుచుకొని పడుకునే కాంచన ఇప్పుడు మరీ అంత నిరుత్సాహంగా ఉండలేకపోతోంది. పెళ్లి కాకముందు ఉన్నట్టుగానే ఉండటానికి ప్రయత్నం చేస్తోంది. తల్లి కష్టసుఖాలు కనుక్కుంటోంది. తండ్రికి కష్టం కలిగించకుండా నడుచుకుంటోంది. అప్పుడప్పుడు ఉత్సాహంగా పాటలు ఇంట్లో కూడా పాడుకుంటోంది. చెల్లెళ్ళ మీద తమ్ముడి మీద విసుక్కోవటం కోపగించుకోవడం చేయడం లేదు. అందుకు సమాధానం ఆమె మనసుకు తెలుసు. అదంతా పాణి దగ్గర నుంచి మళ్ళీ రావటం మొదలుపెట్టిన ఉత్తరాల మహిమ అని తెలుసు. అతడి కష్టసుఖాలను అతడు వెళ్ళబోసుకుంటే తన మనసు కరిగిపోతోంది. తన కష్టసుఖాలను ఉత్తరాలలో రాస్తుంటే అతడి హృదయం స్పందిస్తోంది. తన జీవితంలో మిగిలినవి తన కూరట కలిగించేవి ఈ ఉత్తరాలు, ఈ పాటలు. ఆమె తన వివాహం కాకపూర్వం పాణి రాసిన ఉత్తరాలు నశింపచేయలేదు. ఒక దంతపు పెట్టెలో భద్రపరుచుకుంది. దానికి పచ్చరంగు రిబ్బను కట్టింది. ఆ పచ్చరంగు రిబ్బను చూడగానే ఆమె హృదయం పురివిప్పిన నెమలిలా అవుతుంది. వివాహానికి ముందు రాసుకున్న ఉత్తరాలలో ప్రేమ, ఆకర్షణ, వ్యామోహం, పట్టరాని మోహం, కాంక్ష ముంచెత్తినట్టుండేవి. ఇప్పుడవి అంతగా ఉడుకుగా లేవు. ఆవేదనతో, బాధతో, కష్టాలు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నట్టుగా ఉన్నాయి. ఆమెకు ఈ మధ్య భారంగా ఉంటున్న విషయం కూడా పరిష్కారం అయిపోయింది. డాక్టర్ మాధవి దయ వల్ల తనిప్పుడు అన్ని విధాలా స్వతంత్రురాలు. అందరినీ ఎదిరించి స్వేచ్ఛ సంపాదించుకుంది. ఆనాడు ఆమె హృదయం ఎంత పొంగి పరవళ్లు తొక్కిందో పాణి రాశాడు. స్వర్ణ, మనిద్దరి బ్రతుకులు భగవంతుడు వేరు చెయ్యాలని చేశాడు. కానీ మంచి ఫలితాలను చూడలేకపోయాడు. నీ విషయంలో కూడా ఇంతే జరిగినట్లు అనిపిస్తోంది. నువ్వు పునర్వివాహం చేసుకోదలుచుకున్నావా? పచ్చటి బ్రతుకును ఎందుకు పాడు చేసుకుంటావు అని పరవశించిన హృదయంతోనే రాసింది సమాధానం. నేను ఆశించినట్టుగా జరగకపోతే మళ్ళీ చేసుకున్న లాభం లేదు అంటూ తన హృదయాన్ని విప్పింది. స్కూల్ నుంచి తిరిగొస్తున్న కాంచన దృష్టి అనుకోకుండా కడుపు మీదికి పోయింది. ఇదేమిటి అనుకుంది తడిమి చూసుకుంటూ. గర్భస్రావం నిశ్శేషంగా కాలేదా? నిపుణురాలైన డాక్టర్ మాధవి గర్భస్రావం చేస్తే దానిలో అనుమానం ఉంటుందా? గబగబా అడుగులేస్తూ నడిచింది. ఇంటికొచ్చేటప్పటికి తనతో చిన్నప్పుడు ఆడుకున్న మాణిక్యం చాప మీద కూర్చుని తల్లితో కబుర్లు చెప్తోంది. అదిగో అమ్మాయి వచ్చేసింది మాణిక్యం, వెళ్తానని తొందరపడి పోతున్న ఊరికే. కాఫీ తాగుతూ స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకోండి. ఇద్దరికి చెరొక గ్లాసు అందించింది. మాణిక్యం కాంచన వైపు చూస్తూ, కాంచన, జ్ఞాపకం ఉన్నానా? ఇక్కడికి వచ్చి 10 రోజులైంది. నీ దగ్గరికి రావాలని వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. ఇల్లు కదిలితే పిల్లల ఆరోగ్యం చెడిపోతుందనుకో. ఇక్కడికి రాగానే చిన్నవాడికి దగ్గు జలుబు పట్టుకుని జ్వరంలోకి దిగింది. దాంతో తండ్రి కోసం ఏడుపు. టెలిగ్రామ్ ఇచ్చి ఆయన్ని పిలిపించగానే వాడి జ్వరం మాయమైంది. అందరం కలిసి రేపు వెళ్ళిపోతాం. ఈ పిల్లలతో ఇంతే కాంచన. ఎప్పుడొచ్చినా స్థిమితంగా వారం రోజులైనా ఉండనివ్వరు. అమ్మ కూడా అదే అంటోంది నిన్నటి నుంచి. తనను గురించి మాణిక్యం రాళ్ల వర్షంలా అంతా చెప్పేసింది. కాంచన ఓ చిన్న నవ్వు నవ్వింది. పిట్ట వలలో చిక్కుకుపోయినట్టు సంసారంలో చిక్కుకుపోయావు. నీ చదువు, సంగీతము అన్నీ సంసారంలో జ్ఞాపకమైన వస్తున్నాయా అంది అదొక మాదిరిగా ముఖం పెట్టి. పకపక నవ్వింది మాణిక్యం. నువ్వెంతవరకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నవ్వుతూనే ప్రశ్నించింది మాణిక్యం. సంసారంలో నీలా ఏకమైపోలేదు, వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటున్నాను. విజయం సాధించినట్టుగా అంది. అంటే అమాయకంగా అడుగుతూ కాంచన కడుపు వైపు చూసింది మాణిక్యం. నేను ఇదివరకు ఎట్లా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. నా పాటను నేను మర్చిపోలేదు. సాధన చేస్తున్నాను. రేడియో ప్రోగ్రాంలు ఇస్తున్నాను. ఉద్యోగం చేస్తూ చదువుని సార్థకం చేసుకున్నాను. మన అమ్మలు ఉన్నట్టుగా ఒకరి మీద ఆధారపడక ఉద్యోగం చేస్తూ నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. మనం కాలేజీలో చదివేటప్పుడు డిబేట్స్లో మాట్లాడినట్లే స్త్రీలకు స్వాతంత్రం కావాలంటున్నాను. ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంది. ఓ అదా, విరగబడి నవ్వింది మాణిక్యం. ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళు నిలుపుకుంటూ మేకులా నిలబడితే సంసారం ఎట్లా సాగుతుంది? ఇద్దరూ చెరికొంత వదులుకుంటే గాని మూడో వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఏ ఎద్దుకా ఎద్దు కాడి మెడ మీద పెట్టుకుని కూడా వ్యక్తి స్వాతంత్ర్యం అంటూ నిలబడితే సేద్యం జరుగుతుందా? నాకు తెలిసింది ఇంతే కాంచన.
చీర కుచ్చెళ్ళు సరిచేసుకుంటూ లేచింది. అయితే రేపు వెళ్ళిపోతున్నావన్నమాట అన్నది కాంచన. అవును కాంచన, ఆయనకు సెలవు లేదు, అందరం కలిసే వెళ్తాం అన్నది. ఉండాలనుకుంటే ఉండలేవా? రాక రాక వచ్చావు, వాళ్ళందరినీ పంపేసి ఉండరాదు? నేనలా అనుకోను కాంచన, నా బాధ్యతలు నాకున్నాయి అర్థింపుగా అన్నది మాణిక్యం. ఏం బాధ్యతలు? బాధ్యతలంటావు. ఓ 10 రోజులు పుట్టింట్లో స్వేచ్ఛగా ఉండే స్వాతంత్రం లేదా నీకు? పిల్లలని ఆ మాత్రం ఆయన 10 రోజుల పాటు చూసుకోలేడా? ఎందుకు చూసుకోవాలి? వాళ్ళను చిన్నప్పుడు చూసుకునే బాధ్యత నాది కాదా? సంపాదించే బాధ్యత ఆయన పైన వేసుకున్నప్పుడు పిల్లలను పెంచే బాధ్యత నాది కాదా? ఏమో కాంచన, బాధ్యతలు లేని స్వాతంత్రం, బాధ్యతలను ఏమారిన స్వాతంత్రం నాకొద్దు కాంచన, నేనింతే అనుకో. చెప్పులు వేసుకుని వెళ్ళిపోయింది మాణిక్యం. మాణిక్యం వెళ్లే వరకు గడపన అనుకుని నిలబడ్డ విశాలాక్షమ్మ విజృంభించింది. నీ మాటలకేమైనా అర్థముందే? చక్కగా అది పిల్లల కోడిలా పుట్టింటికొచ్చింది. 10 రోజులుండి దానింటికి అది వెళ్తుంది. దానికి ఆనందంగానూ ఉంది, చూసేవాళ్లకు అందంగానూ ఉంది. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందట. 4 దులిపి లోపలికి వెళ్ళిపోయింది. అవును, నువ్విట్లా అనక ఇంకేమంటావు? చివారున లేచి లోపలికెళ్ళి పర్స్ తీసుకుని వాకిట్లోకి ఎదురుగా వచ్చిన రిక్షా ఎక్కింది కాంచన. డాక్టర్ మాధవి ఇంటి ముందు దిగి గబగబా లోపలికి వెళ్ళి డాక్టర్ అంది. చేతులు కడుక్కుంటున్న డాక్టర్, ఏమిటిలా వచ్చావు కాంచన? కూర్చో, ఆయాస పడిపోతున్నావు, విశ్రాంతిగా కూర్చో, ఇప్పుడే వస్తాను. లోపలికెళ్ళి 10 నిమిషాల్లో వచ్చింది తిరిగి. కాంచనను తన గదిలోకి పిలుస్తూ ఏమిటి సంగతి అని అడిగింది డాక్టర్ మాధవి. డాక్టర్, మీరు ఆపరేషన్ చేశానన్నారు, కానీ నాకు కడుపు ఎత్తు తగ్గలేదు. నాకు ఇంకా ఎదుగుతున్నట్లుగా ఉంది. సరిగ్గా చూడండి డాక్టర్, నాకేదో భయంగా ఉంది. జాలి గొలుపుతున్నాయి కాంచన మాటలు. బల్ల మీద పడుకున్న కాంచనను పరీక్ష చేసింది డాక్టర్. పెదవులపైకి రాబోతున్న నవ్వును బిగించి పెట్టింది. కాంచన లేచి చీర సర్దుకొని కుర్చీలో కూర్చుని డాక్టర్ ముఖంలోకి చూసింది. కాంచన, నీకు నేను అప్పుడు నిజం చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు గర్భం అనుకుని గర్భస్రావం చేయమన్నావు. నిజానికి అది గర్భం కాదు, కడుపులో ఏదో ఎదుగుతున్నది. నేను అన్ని పరీక్షలు చేసి ఆపరేషన్ చేసి తీసేస్తాను. కొన్నాళ్ళాగు. ఏదైనా తొందరపడి చేయకూడదు. మందులతో తగ్గుతుందేమో చూడాలి. తగ్గకపోతే ఆపరేషను నిశ్చయమనుకో. నలుగురు ఏమిటేమిటో అంటారు, కానీ నువ్వు ఆ మాటలను లక్ష్య పెట్టకు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను అన్నది ధైర్యం చెప్తూ. ఇంటికి తిరిగొస్తున్న కాంచనకు ఏవేవో ఆలోచనలు సుడిగుండంలా తిరగటం మొదలుపెట్టాయి. కానీ డాక్టర్ చెప్పిన ధైర్యం బాగా పనిచేసినట్టుంది. 8 గంటలు కాగానే భోజనం చేసి హాయిగా నిద్రపోయింది. మరునాడు స్కూల్ నుంచి వచ్చిన కాంచనకు చిన్న తమ్ముడు అందించాడు ఆ ఉత్తరం. దస్తూరిని బట్టి కాంచన గుర్తుపట్టగలదు. దానిని చూడగానే సూర్యరశ్మి సోకిన అరవిందంలా ముఖం విప్పారింది. అరవిందము సూర్యుడు ఎప్పుడైనా కలుసుకుంటారా? కలుసుకోవటమే తటస్థించితే అరవిందం పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ సమస్యను గురించి కాంచన ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఆమె ముఖపద్మం మాత్రం రేకులు విచ్చుకుంటోంది. పాణి దస్తూరి చూసినా, అతడు రాసిన ఉత్తరం చూసినా, అతడిని గురించి ఆలోచించినా. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కాంచన మెల్లగా తండ్రి దగ్గర చేరింది. ఏమిటమ్మా, ఇప్పుడు నీ ఒంట్లో కులాసాగానే ఉంది కదూ? మీ స్కూల్లో పరీక్షలు ఎప్పుడు? నవ్వుతూ ఆప్యాయంగా పలకరించాడు. నాన్న, నన్నొకసారి మెడ్రాస్ తీసుకువెళ్ళండి బ్రతిమలాడుతున్నట్లుగా అడిగింది. మెడ్రాసా? ఎందుకమ్మా? అదిరిపడ్డాడు. రేడియో స్టేషన్లో అందరూ సినిమాలో పాడటానికి ప్రయత్నం చేయమంటున్నారు నాన్న. నీకు తెలిసిన వాళ్ళు మెడ్రాస్లో ఉంటే తీసుకెళ్ళు నాన్న. తీసుకువెళ్తాననుకో, కానీ మన కోసం సినిమా వాళ్లతో ప్రయత్నం చేసేదెవరు? ఆలోచన కోసం ఆమె వంక చూశాడు. అసలు మనం ఆ ఊరంటూ వెళ్తే మార్గాలు కనబడకపోతాయా నాన్న? నీకు ఇష్టమేనా చెప్పు. అమ్మకు నా సంగీతం అంటేనే కోపం, అందుకే అమ్మతో చెప్పలేదు. నువ్వు పాడతానంటే నేను వద్దంటానా కాంచన? పిల్లలందరి మీద కంటే నీ మీద నాకు కాస్త అభిమానం ఎక్కువ. నాకు శక్తి లేకపోయినా నువ్వు అడిగింది కాదనలేని బలహీనత నాలో ఉంది. ఆలోచిద్దాంలే. అనుకోకుండా ఆమె గర్భం మీద అతడి దృష్టి మళ్ళింది. గతుక్కుమన్నాడు. కాంచన ఆలోచనలకు పరిస్థితికి పొత్తు లేకుండా ఉన్నది. ఇట్లాగే ఇక్కడే ఉండి పాటలు పాడుకుంటూ కాలక్షేపం చెయ్యాలనా? ఈ పురుడు, పుట్టిన బిడ్డ, రమణ కబుర్లు తెలియటం లేదు. ఈ సమస్యని ఇంతటితో వదిలివేయటమా? ఇది ఎప్పుడు ఎట్లా పరిష్కారం అయ్యేటట్లు? తను ఒంటరివాడై కుమిలిపోతున్నట్లు అనిపించింది ఆయనకి. విశాలాక్షమ్మతో ఈ విషయం ఆలోచించడానికి వీల్లేదు. ఇంకా కాంచన ఆమెతోనూ ఆలోచనలు చేయటానికి వీల్లేదు. ఆమె చెప్పినట్టు వినటం తప్ప. బరువుగా ఊపిరి పీల్చుకున్నాడు విశ్వనాథం. ఏమీ తోచనప్పుడు కండువా భుజం మీద వేసుకుని అలా 4 బజార్లు తిరిగి పొద్దుపోయిన తర్వాత ఇంటికి రావడం ఆయనకు అలవాటు. లేచి చెప్పులు వేసుకుని బయలుదేరుతూ, కాంచన, అలా వెళ్ళొస్తాను, తలుపేసుకో అంటూ
కదిలాడు. డాక్టర్ మాధవి గేటు దగ్గరే కలిసింది. ఆమె సాధారణంగా ఎవ్వరినీ కలవటానికి రాదు. స్నేహితులో ఆప్తులు అయి ఉండాలి ఆ వచ్చిన వాళ్ళు. మెల్లగా లోపలికి వెళ్ళి బల్ల మీద కూర్చున్నాడు. ఆమె తిరిగి వచ్చే వరకు. మా అమ్మాయి కాంచన ఎట్లా ఉందంటారు డాక్టర్ గారు? చేతులు జోడించాడు ఆమె లోపలికి రాగానే. ఇటీవల వచ్చి పరీక్ష చేయించుకుంది, ఆరోగ్యంగానే ఉంది. మీరు చెప్పమన్నట్టుగానే చెప్పాను. ఆమె ఒక కుర్చీ దగ్గరకు లాక్కుంది. నా పరిస్థితి అయోమయంగా ఉంది డాక్టర్ గారు. మా కాంచన దాని మాట తప్ప మన మాట ఆలోచించదు. ఈ తిక్కపిల్లతో ఈ సమస్య పరిష్కారం ఎట్లా అవుతుందో అర్థం కావటం లేదు. ఇంటావిడితో ఆలోచించడానికి వీల్లేదు. ఆమెదొక్కటే పట్టు, ఇటు కాంచనది ఒకటే పట్టు. 2 చేతులతో తల పట్టుకున్నాడు. ఇప్పుడు కాకపోతే పురిటి సమయానికైనా కాంచనకు చెప్పాల్సిందే కదండి. గర్భస్రావాన్ని ప్రభుత్వం చట్టం చేస్తున్నదంటే అందరికోసమా? విషమ పరిస్థితులలో గర్భస్రావం చేసుకోవచ్చు. బాంగ్లా యుద్ధంలో సంభవించిన విపత్తులో ఎందరో గర్భస్రావాలు చేయించుకున్నారు. నేను ఈ సంగతులన్నీ కాంచనకు చెప్పాను. తనకేం కర్మ అంటూ వాదించాను. డాక్టర్ లేవబోయింది. ఏం చేయను డాక్టర్, ఏం చేయను? దానికి పిచ్చి ఎట్లా పోతుందో కానీ నేను చెప్పి వినిపించలేకుండా ఉన్నాను. డాక్టర్గా తీరిగ్గా ఉన్నట్టు తోచింది విశ్వనాథానికి. అక్క చెల్లెలతో చెప్పుకున్నట్లుగా తన సోదంతా చెప్పుకుని ఊరట పొందాలనిపించింది. ఇప్పుడు తనను ఉన్నదాన్నున్నట్టుగా మెడ్రాస్ తీసుకెళ్ళి సినిమాలో పాడటానికి ఛాన్స్ ఇప్పించమంటుంది. నేనేం చేయను చెప్పండి డాక్టర్? నొసలు పట్టుకున్నాడు. దీనికింత బాధపడతారేం? సినిమాలలో పాడటానికి ప్రయత్నాలు చేయటం ఒకనాడు 2 నాళ్ళు అనుకుందేమో. కొందరు సంవత్సరాల పర్యంతము చేస్తూనే ఉంటారు. నెత్తి మీద చేతులు పెట్టుకుని తిరిగి వచ్చే వరకు డబ్బు కూడా ఖర్చు చేస్తూనే ఉంటారు. మీరు ఉద్యోగం వదులుకొని వెళ్లాల్సిన పని లేదు కనుక ఎన్నాళ్ళైనా ఉంటారనుకోండి. ఇంకా 4 నెలల్లో పురుడొచ్చేస్తుంది. కొత్త చోట ఎట్లా వీలవుతుంది? ఇదంతా అమ్మాయికి చెప్పండి. పురిటి మాటే ఆలోచించాలి కానీ కాంచన పాటను గురించి ఆలోచించాల్సిన పని లేదు డాక్టర్ గారు. దాని పాట వినగానే సినిమాల్లోకి తీసుకుంటారు. నాకేం సందేహం లేదు. కానీ దాని జీవితానికి పాట ముఖ్యం కాదు. విశ్వనాథం కాంచనను గురించి పూసగుచ్చినట్లు చెప్పాడు. అంతా విన్న తరువాత డాక్టర్ నవ్వింది. పురుడయ్యే వరకు కాంచనను ఆపమని చెప్పింది. ఇంటికి తిరిగొస్తూ విశ్వనాథం తలగొక్కున్నాడు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి సమస్యలను గురించి ఏం తెలుస్తుంది? పరిష్కార మార్గాలు వాళ్ళకెట్లా తెలుస్తాయి? దిగువ మధ్యతరగతి కుటుంబీకుడు ఆయన సాంసారిక సమస్యలు ఆమెకెట్లా తెలుస్తాయి? ఆమె సూచించిన పరిష్కార మార్గాలు వీళ్లకు సరిపడతాయా? విశ్వనాథం వచ్చేటప్పటికి పిల్లలంతా భోజనాలు చేసి పడుకున్నారు. విశాలాక్షమ్మ వంట ఇంటి గడప దగ్గరగా కూర్చొని మరునాటి కూర కోసం గోరుచిక్కుడుకాయలు తుంచుతోంది. ఇంట్లో అడుగు పెడుతుండగానే సన్నగా వినపడుతోంది కాంచన పాడుతున్న అష్టపది. అనుకోకుండానే ఆయన తల అడ్డంగా ఊగింది 2 సార్లు. పరీక్షలకు ముందు రమణ తల్లి రాసిన ఉత్తరం అందుకుని ఇంటికి వెళ్ళాడు. నీ చేతి కమ్మటి భోజనం ఇవాళ చేశానమ్మా. ఇన్నాళ్లకు. రమణ మాటలకి ఆమెకు కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తన కొడుక్కి కమ్మటి భోజనం కరువైందంటే ఆమె కడుపులో శూలం గుచ్చినట్లయింది. ఈ కొడుకుని తను కంట్లో ఒత్తులు వేసుకుని పెంచింది. కొడుకు కోడలు సుఖంగా ఉన్నారనుకుంటే పరీక్ష చదువు పెట్టుకున్నాడు. ఒంటరిగా కాని దేశాలలో ఉండి కడుపు నిండా తిండి లేక నల్లబడి చిక్కి సగమైనాడు. ఆమె అతడి తల తడిమి కళ్ళు తుడుచుకుంది. అంతలో ఆమె కళ్ళు సంతోషంతో మిలమిల్లాడాయి. రమణ, మీ నాన్న మళ్ళీ పుట్టబోతున్నారు. కాంచనను చూసొచ్చావా? కొడుక్కి మంచం మీద పక్క వేసింది. ఉలిక్కి పడ్డాడు రమణ. నాన్న పుట్టటమేమిటి? వింతగా చూశాడు తల్లి ముఖంలోకి. వెర్రి నాయన, అర్థం కాలేదు. కోడలు కడుపుతో ఉన్నదని మీ మామగారు వచ్చి చెప్పి వెళ్ళారు. 2-3 నెలల్లో పురుడొస్తుంది. ఈ లోపల వెళ్ళు. తను పక్క కూడా వేసుకొని పడుకున్నది. రమణ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. మనసులో లెక్కలు కడుతున్నాడు. కాంచన వెళ్ళి ఎన్నాళ్ళైంది? తనకు ఉత్తరం రాయదేం? అసలు ఈ మాట నిజమా? మాట పలుకు లేకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయిన కాంచన వెళ్ళి ఉత్తరం ముక్కైనా రాయటానికి ఇష్టపడని కాంచన ఎట్లా ఉంటే తనకేం? సర్దుకుపోతున్నాడు కదా అని చెవులకి పిడకలు కట్టింది. తప్పదు. అమ్మకు పెళ్లి కాకముందు ఇచ్చిన మాట మీరక తప్పదు. నిద్రలోకి జారిపోయాడు. తల్లి దగ్గర ఉన్న వారం రోజులు రమణ అన్యమనస్కంగానే ఉన్నాడు. ఇంటి వ్యవహారాలు తల్లి చెప్పినవేవో విన్నాడు. పరిష్కార మార్గాలు ఆమె పైననే పెట్టాడు. అతడు తిరిగి వచ్చేటప్పటికి స్వర్ణ రాసిన ఉత్తరాలు 2 బల్ల మీద ఉన్నాయి. మొదటి ఉత్తరంలో సినిమాలో పాటలు పాడే ప్రయత్నాన్ని గురించి రాసింది. తప్పకుండా ఛాన్స్ లభిస్తుందనే నమ్మకంతో ఉన్నదట. ఆ ఒక్క ఆశయము ఫలిస్తే తన జీవితం ధన్యమైనట్లే అనుకుంటోందట. రెండో ఉత్తరం చాలా దీర్ఘంగా ఉంది. తనకంతా ఏమిటో అయోమయంగా ఉందట. సినిమాలో పాటలు పాడే ఛాన్స్ రాకముందే తను చచ్చిపోతానేమోనని అనిపిస్తోందట. ఇంతవరకు నిస్సారంగా ఉన్న తన జీవితంలో సినిమా ఛాన్సు కలిసి వస్తే
బ్రతుకు పండినట్లు అనుకుంటుందట. మధ్య మధ్య ఏదేదో వేదాంతం రాసింది. చివరికి నా మనసులోని మాట చెప్పుకోవటానికి ఎవరున్నారు మీరు తప్ప అంటూ ముగించింది. రమణకు కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్లయింది. పాపం ఎవరో రసవిహీనుణ్ణి కట్టుకొని ఉంటుంది. ఆమె కళాహృదయాన్ని ఆరాధించలేని, అర్థం చేసుకోలేని జడుడు దొరికి ఉంటాడు. చల్లటి తీయటి పలకరింపులకు కరిగిపోయే స్త్రీ హృదయాన్ని పురుషుడు ఎప్పుడర్థం చేసుకుంటాడు? సుకుమారమైన స్త్రీల హృదయాలు ఎన్ని ఈ మొరటు పురుషుల కర్కశ పాదాల క్రింద నలిగిపోతున్నాయో. రమణకు అప్పటికప్పుడు స్వర్ణ దగ్గరికి రెక్కలు కట్టుకొని వాలాలనిపించింది. రమణ పరీక్షలు సమీపిస్తున్న కొలది చదువు మీద ధ్యానం ఎక్కువ చేశాడు. మిగతా విషయాలన్నీ పక్కకు నెట్టివేశాడు. కాంచన మాట పూర్తిగా మనసులో నుంచి తుడిచివేశాడు. స్వర్ణను గురించి పరీక్షలు అయిన తర్వాత ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని నిశ్చయించుకున్నాడు. వారం రోజులు గడిచి గడవకముందే తల్లి రాసిన ఉత్తరం వచ్చి కలవరపెట్టింది. కాంచనకు 7వ నెల వచ్చింది కనుక ఒకసారి వెళ్ళి చూడమని పదే పదే రాసింది. అతడికి ఆ కార్డు చూడగానే నరాలు బిగుసుకుపోయినట్లయింది. అందులోనే ఏదో కుతూహలం, తన వస్తువేదో ఎక్కడో మెదులుతున్నది అన్న భావన, తనకేదో గొప్ప పదవి హోదా కలగబోతున్నాయన్న సంభ్రమం అతనికి ఏమీ తోచకుండా చేశాయి. మరి కాంచన అర్థం లేని వాదన, పెడమతం. జీవితంలో తనకు నిజంగా ఏం కావాలో తెలుసుకోలేని ఆడది, తను సుఖపడలేని, ఎదుటివారిని సుఖపెట్టలేని చాదస్తపు ఆడది, తలాతోక తెలుసుకోలేని సమస్యలను ఎందుకు సృష్టిస్తాడో దేవుడు. కాంచనతో కాపురం చేసిన రోజులు తలుచుకుని అతడు అలసిపోయాడు. 2 రోజుల వరకు చదువు సాగలేదు, మనసు కుదుటపడలేదు. మధ్య మధ్య విశ్వనాథం జ్ఞాపకం వస్తున్నాడు. రమణకు ఆయన మీద గౌరవం, అభిమానం పెళ్లి మాటలు జరిగినప్పటి నుంచి కలుగుతూ వచ్చాయి. ఏ విషయంలోనూ ఆయనకు బాధ కలిగేటట్లు నడవటానికి అతడి మనసు అంగీకరించదు. ఆయన వంటి తండ్రి తనకుంటే బాగుండును అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన కోసం ఆ పొగరమోతు కాంచనను భరించటమా? రమణకు తలలోని నరాలు చిట్లిపోతున్నట్లు బాధ, కీళ్లన్నీ సడలిపోతున్నట్లు, మెలితిప్పినట్లు నరకయాతన అనుభవించాడు. స్కూల్ నుంచి సరాసరి తన స్నేహితురాలు నీరజ ఇంటికి వెళ్ళి చీకటి పడే వరకు ఉండి ఇంటికొచ్చింది కాంచన. 4 బిడ్డల తల్లి అయిన నీరజ కాంచనను ఎగాదిగా చూసి, ఇంత ముందుగా పంపించరా పురటికి మీ వారు? మొదటిసారి కనుక భయపడుతున్నావా కాంచన అడిగింది. కాంచనకు ఒంటి మీద తేళ్లు జర్రులు పాకినట్లయింది. అంతలో రోషం పొడుచుకొచ్చింది. అందరిలా తను కూడా ఇష్టం లేకపోయినా పిల్లల్ని కంటాననుకుందేమో నీరజ కూడా చాలామంది ఆడవాళ్ల మాదిరిగా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలేని వట్టి సామాన్యురాలు. అలా కాక ఇంకేమనుకుంటుంది మరి? నీరజ అందరి దృష్టిలో ఎంతో మంచివై అనుకున్న వాటిని కూడా నా దృష్టిలో విలువ లేకపోతే ఆదరించను. నువ్వు నన్ను చూసి ఏమేమో అనుకుంటున్నావు, కానీ అంతా ఉత్తది. కడుపులో ట్యూమర్ వంటిదేదో పెరుగుతోంది. ఇంకా 2-3 నెలల్లో నాకు పెద్ద ఆపరేషన్ చేస్తానంది డాక్టర్. ఈ లోపల మందులతో తగ్గించడానికి ప్రయత్నిస్తానని చెప్పింది. వీటికి అలవి కాకపోతే ఆపరేషన్ ఉండనే ఉంది, నసుగు లేకుండా చెప్పింది జవాబు కాంచన. పగలబడి నవ్వింది నీరజ. పిచ్చిదానా, ఎవరే నీకట్లా చెప్పింది? కాంచన ఉక్రోషం పట్టలేకపోయింది. అందరిలా నేను ఏ మాట పడితే ఆ మాట నమ్మే మనిషిని అనుకున్నావా? విసురుగా లేచొచ్చిన కాంచన మర్నాడు ఉదయం స్కూల్కి వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో సంప్రదించింది. తప్పు లెక్క పెట్టుకున్నావమ్మాయి, 7వ నెల నిండబోతోంది. చీటీ మీద వారాలు రాసి కాంచన చేతికిచ్చింది డాక్టర్. పాలిపోయిన ముఖంతో ఆ గుంపులో నుంచి బయటపడ్డది కాంచన. ఏమైనా తనకక్కర్లేది గర్భం, తనకి సంతానం వద్దు, లేదు అంటూ డాక్టర్ మాధవి తనని మోసం చేసింది. లాభం లేదు, ఆమె తనకింకా సహాయం చెయ్యదు. తలవంచుకుని విసురుగా నడుస్తున్న కాంచనకు గేటు దగ్గరే బస్సు దొరికింది. 12 గంటలకి ఇంటికి వచ్చిన కాంచన అన్నం తినకుండా మంచం మీద వాలిపోయింది. విశాలాక్షమ్మ 2 సార్లు వచ్చి ఒంటి మీద చెయ్యేసి పలకరించింది. అమ్మా నన్ను పడుకొని అమ్మా విసుక్కుంది కాంచన. నువ్విప్పుడు పొద్దుపోయి భోజనం చేయకూడదమ్మా, నీకెంత తోస్తే అంత చేస్తావు. ఒకరు చెప్పింది వినవు, నువ్వేం వట్టి మనిషి అనుకుంటున్నావా? తటాలున అని నాలుక కొరుక్కుంది విశాలాక్షమ్మ. మంచం మీద గోడవైపుకు తిరిగి పడుకున్న కాంచన అదిరిపడి లేచి కూర్చుంది. ఏమిటేమిటి మళ్ళీ అను కేక పెట్టింది. అమ్మా కాంచన, నీతో ఏదొచ్చినా కష్టమైన తల్లి, అసలే నీకు ఒంట్లో ఒక మాదిరిగా ఉంటుంది కదా, తొందరగా అన్నం తినమన్నాను, అది కూడా తప్పు మాటేనా చెప్పు? నడుం మీద చేతులు పెట్టుకొని నిలబడిపోయింది విశాలాక్షమ్మ. గదంతా చీకటి చేసుకుని కళ్ళ మీద చేతులు పెట్టుకొని అతలాకుతలమైపోతున్న మనసుని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నించి అలసిపోయింది కాంచన. కళ్ళు మంటలు పుడుతున్నాయి, నాడి వేగంగా కొట్టుకుంటోంది.
పక్క మీద అటు ఇటు దొర్లుతున్నది. పరిష్కార మార్గం తోచలేదు. ఆవేదన మాత్రం ఎక్కువవుతోంది. ముఖం మీద వెలుగు పడినట్లయి తటాలున కళ్ళు తెరిచింది కాంచన. ఎదురుగా పని మనిషి ఎల్లమ్మ. ఎల్లమ్మను చూస్తే కాంచనకు ఎంత చిరాకో. ఎల్లమ్మకు కాంచనంటే అంత ఇష్టం. అమ్మాయి గారు, అమ్మాయి గారు అంటూ వెంట వెంట తిరుగుతూ ఉంటుంది. ఎల్లమ్మను వదిలించుకోవటానికి కాంచన పావలా అర్ధా ఇస్తూ ఉంటుంది. ఎల్లమ్మ అమ్మాయి గారు అనగానే లేచి కూర్చుంది కాంచన. ఇదిగో పావలా, తమలపాకులు కొనుక్కో చేతిలో పెట్టింది. విప్పారిన ముఖంతో ఎల్లమ్మ డబ్బులు కొంగున మూడేసుకుంటుంటే కాంచనకేదో ఆశ కలిగింది. ఎల్లమ్మ ఇట్లారా దగ్గరకు పిలిచి చెవిలో చెప్పింది. అరగంట వరకు ఇద్దరు గుసగుసలాడుకున్నారు. కాంచన పర్సులో నుంచి తీసి 10 రూపాయలు ఎల్లమ్మ చేతిలో పెట్టింది. మరో 10 రూపాయలు తర్వాత ఇస్తానని మాట ఇచ్చింది. గబగబా ముఖం కడుక్కొని తలదూవి బొట్టు పెట్టుకుని అన్నం వడ్డించుకుంటున్న కూతుర్ని చూసి విశాలాక్షమ్మ నవ్వుకుంది. అన్నం చల్లారిపోయింది కానీ చారు వేడి చేస్తానుండు కాంచన అంటూ చారు వేడి చేసి తీసుకొచ్చింది. చిక్కటి మజ్జిగ కప్పుతో పళ్ళెం దగ్గర పెట్టింది. అమ్మాయి ఇవాళ స్కూల్కి వెళ్ళలేదేం? నువ్వు లేనప్పుడు 2 పిల్లలు వచ్చి వెళ్ళారు అన్నది విశాలాక్షమ్మ. లేదమ్మా, నా స్నేహితురాలు ఏవో బట్టలు కొనాలని నిన్న చెప్పింది. ఇవాళ వెళ్ళి బట్టలు కొన్నాం అతికినట్టే చెప్పింది చక్కటి అబద్ధాన్ని. తల్లి వంటింటి గడప ముందర కూర్చుంది. కాంచన తల వంచుకొని అన్నం తింటుంటే విశాలాక్షమ్మ తలలో అనేక రకాల ఆలోచనలు అల్లిబిల్లిగా అల్లుకుపోవటం మొదలుపెట్టాయి. కాంచన పురిటికి తనకు సహాయంగా వియ్యపురాలని పిలవటమా, లేక ఇరుగు పొరుగులతోనూ ఇంట్లో పిల్లలతోనూ గడుపుకోవటమా? కాంచన ఒకరు చెప్తే వినే పిల్ల కాదు. కాంచనకి ఇష్టం లేకపోతే వియ్యపురాలని పిలవటం ఎట్లా? ఆమెను అవమానించి పంపించి వేయగల పిల్ల. ఆలోచనలు ఒక రూపానికి రాకముందే విశ్వనాథం పిలిచాడు. గ్లాసెట్ చల్లటి మంచినీళ్లు కావాలంటూ. రాత్రి 12 గంటల సమయంలో విశాలాక్షమ్మ అదిరిపడి లేచింది. కాంచన కాళ్ళు మంచానికేసి కొట్టుకుంటోంది. 2 చేతులతో కడుపు పట్టుకొని బాధపడుతోంది. ఆపుకోలేక మూలుగుతున్నది. ఏమిటమ్మా? తల్లి ప్రాణం తల్లడిల్లింది. ఆమెకు కాళ్ళు గజగజ వణుకుతున్నాయి. కడుపు నొప్పమ్మా, మెలికలు తిరిగిపోతోంది కాంచన. విశాలాక్షమ్మ వెళ్ళి విశ్వనాథాన్ని పిలుచుకొచ్చింది. డాక్టర్ని పిలుచుకొస్తారా? బిడ్డ ఆగలేక తన్నుకుంటోంది. విశాలాక్షమ్మ కళ్ళల్లో నీళ్లు విశ్వనాథాన్ని పరుగులు తీయించాయి. ఆ రాత్రి వేళ వచ్చిన మగ డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి తెల్లవారిన తర్వాత మళ్ళీ వస్తానన్నాడు. విశాలాక్షమ్మ కూతురి మంచం మీద కూర్చుని ధైర్యం తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తోంది. కాంచన మూలిగినప్పుడు అమ్మో అని కేకలు పెట్టినప్పుడు చేతులతో ముఖం మూసుకుంటోంది. విశ్వనాథం సావడిలో అట్నుంచిటు ఇట్నుంచటు పచాలు చేస్తున్నాడు. కాంచన పెడుతున్న కేకలు ఆయన్ని హడలగొడుతున్నాయి. తెల్లవారుజామున వచ్చిన విశ్వనాథానికి తలుపు తీస్తూ డాక్టర్ అడిగాడు. ఎలా ఉందండి అమ్మాయి? పిల్ల పడే బాధ మేము చూడలేకుండా ఉన్నాం డాక్టర్ గారు. అది ఇంకా నిలవదండి, బాగా కదిలికొచ్చేసింది. ఈ మాత్ర ఇవ్వండి, నిద్ర పట్టొచ్చు చేతిలో పెట్టాడు. విశ్వనాథానికి డాక్టర్ చెప్పిన మాటల వల్ల తృప్తి కలగలేదు. డాక్టర్ గారు, నిలవటానికి మరొక ఇంజెక్షన్ ఇస్తారన్న ఆశ కొద్దీ వచ్చాను అంటూ అక్కడే నిలబడ్డాడు. లాభం లేదండి, నేను తెల్లవారుగానే వచ్చి చూస్తాను. కాంచనకు కాన్పైపోతుందని వివరాలతో సహా చెప్పాడు డాక్టర్. విశ్వనాథం కాళ్ళీడ్చుకుంటూ వాకిట్లోకి వచ్చి రిక్షా కోసం చూశాడు. అతడు దిగిన రిక్షా వెళ్ళినట్లుంది. ఆ 2 మైళ్ళ దూరం కాళ్ళీడ్చుకుంటూ నడిచాడు. విశ్వనాథం ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా దీపాలు వెలుగుతున్నాయి. పిల్లలు కూడా లేచినట్లున్నారు. సందడిగా ఉంది. ఎల్లమ్మ కూడా వచ్చి కాంచన గదిలో కూర్చుంది. ఆకారమంతా ఏర్పడిందమ్మగారు, కాంచనమ్మలాగే ఉంది. ఎట్లా ఉంటేనేం దక్కని దానికి? విశాలాక్షమ్మ కళ్ళొత్తుకుంటూ గదిలో నుంచి యువతలకొచ్చి విశ్వనాథాన్ని చూసి బావురుమన్నది. డాక్టర్ వస్తూనే కాంచనకి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. వేడి వేడి కాఫీ ఇప్పించి వెళ్ళిపోయాడు. అప్పుడు పడుకున్న కాంచనకు సాయంత్రం 5 గంటలకు మెలకు వచ్చింది. ఒళ్ళంతా అలసటగా ఉంది. ఏదో బాధగా ఉంది. కాంచన గర్భం మీద చేయి వేసుకుని చూసుకుంది. పచ్చి పుండులా ఉంది. కానీ తాను తలుచుకున్న పని జరిగిపోయింది. తను రమణతో కాపురం చేసిన చిహ్నాలేవీ లేవు. దాన్ని ఆసరాగా చేసుకుని రమణ తనని లోబర్చుకోలేడు. ఇప్పుడు అతనికి తనకు ఎటువంటి అనుబంధాలు లేవు. ఈ 3 ఏళ్ల కాపురం ముచ్చట్లు తాను మర్చిపోగలిగితే తాను ఎప్పటి కాంచనే. ఆమె మనసు చాలా నిర్మలంగా ఉన్నదిప్పుడు. ఈ 10 రోజులు గడిచిన తర్వాత తన సంగీత కార్యక్రమాలను గురించి ఆలోచించాలి. ఈ రేడియో స్టేషన్లోనే పాటలు పాడుకుంటూ గుడుగుడు గుంజంలా ఉంటే ఏం లాభం? తండ్రిని ఒప్పించి చిత్రసీమలో అడుగు పెట్టాలి. అన్నిటికంటే ముఖ్యమైంది పాణికి ఉత్తరం రాయటం. పాణికి సంగీతం అంటేను, అందులో తన గాత్రం అంటే ప్రాణం. అతనికి ఉత్తరం రాస్తే అతడే తన వెంట మెడ్రాస్ రావచ్చు. తనకి కావలసిన ఏర్పాట్లు అతడే స్వయంగా చేయవచ్చు. తిరిగి నిద్రలోకి జారిపోయింది కాంచన. తెల్లవారు లేచేసరికి ఒళ్ళంతా
బద్ధకంగా అనిపించింది కాంచనకు. కణతలు కొట్టుకుంటున్నాయి, కళ్ళు ఎర్రబడ్డాయి, తపనగా ఉంది. థర్మామీటర్ 104 డిగ్రీల ఉష్ణాన్ని చూపించింది. ఈసారి డాక్టర్ మాధవిని తీసుకొచ్చాడు విశ్వనాథం. కాంచన, అనుకున్న పని సాధించావే, కానీ చాలా పాత పద్ధతి, అనాగరికమైన పద్ధతి, అలగా జనం అవలంబించే పద్ధతిని అవలంబించావు. ప్రాణాలు కూడా పోతాయి ఒక్కోసారి, తరువాత ఎన్నో బాధలు కలుగుతాయి. ఇది సెప్టిక్ అయి వచ్చిన జ్వరం. డాక్టర్ మాధవి తన వైద్యం ప్రారంభించింది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అన్ని సంగతులు విశ్వనాథానికి చెప్పి కూతురు అఘాయిత్యానికి తెగ తిట్టిపోసింది విశాలాక్షమ్మ. పాలిపోయిన చెక్కిళ్లతో, పలచబడిపోయిన తలకట్టుతో నల్లబడిపోయిన కాంచన బాగా కోలుకునేసరికి దాదాపు 1 నెల రోజులు పట్టింది. ఊరికే పక్క మీద పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. స్కూల్ టీచర్ ఉద్యోగం పోయినట్టు తెలిసినా ఆమె మనసు బాధపడలేదు. తాను ఈ స్థితిలో ఉండగా రేడియో ప్రోగ్రాం వచ్చింది. ఆమెకు వెంకట్తో కలిసి యుగళ గీతాలు పాడటం అంటే ఎంతో ఇష్టం. తమ ఇద్దరి కంఠాలు కలిస్తే అమృత సోనలు కురిపిస్తాయి. పాణి వింటే ఎంత ఆనందపడతాడు, తనకెంత తృప్తి. కానీ రేడియో ప్రోగ్రాం చేయి దాటిపోయింది. కాంచనకు చాలా బాధ కలిగింది. కాంచన రాసిన 2 ఉత్తరాలకు పాణి జవాబులు అనుకున్నట్లుగా వేళ్లకు రాలేదు. రాని సందర్భాలలో కాంచన తలుపులు వేసుకుని గదిలో ఒక్కతే కూర్చొని పాణి దగ్గర నుంచి తనకు వచ్చిన ఉత్తరాలను చదువుకుంటుంది. ప్రాణం లేని ఆ అక్షరాలు ఆమెలో నూతనోత్సాహాన్ని కలిగించి ఉత్తేజపరిచి ఏవేవో లోకాలకు తీసుకువెళ్తాయి. ఆనాడు కట్ట విప్పింది. అన్నింటిలోకి ఉద్వేగపూరితమైన ఉత్తరం చేతిలోకి తీసుకుంది. జీవితంలో మనిషిని నిజంగా బ్రతికించేది ఏది? అన్నం, నీళ్లు, డబ్బు కాదు. ఇటువంటి ఉత్తరాలు, వీటిలో ఉన్నదంతా అమృతం. పోయే ప్రాణాలను కూడా నిలబెట్టగలిగిన అమృతం. తనకు జీవితంలో అందరూ కోరుకునేవి లేకపోవచ్చు, కానీ అమృతాన్ని కురిపించే ఈ ఉత్తరాలున్నాయి. వాటిని హృదయాన్ని కానించుకుని కళ్ళకద్దుకుని తిరిగి దంతపు పెట్టెలో యథాప్రకారం సర్ది రిబ్బను కట్టి తన పెట్టెలో భద్రపరుచుకున్నది కాంచన. తన బామ్మ పేరు బంగారమ్మ. అదే కాస్త మార్చి అర్థం చెడకుండా తండ్రి కాంచన అని పెట్టాడు. దానికే పర్యాయ పదమైన స్వర్ణను తన కలం పేరుగా వాడుకుంటోంది తను. కాంచన, స్వర్ణ దాగుడు మూతలాడుతున్నట్లుగా ఉంది. కాంచనగా జీవితంలో పోగొట్టుకున్నవన్నీ స్వర్ణగా సాధించాలని ఆమె నిర్ణయం. వీటిని గురించే ఆలోచిస్తూ పడుకుంది. జూన్ నెల ఆ రాత్రి కుంభవర్షం కురిసింది. తీక్షణమైన ఎండలకు, తాపానికి తట్టుకోలేని జనమంతా ఆ వర్షానికి ఆనందించారు. కాలం చల్లబడిపోయింది. కాంచన మనసులో వెనకటి కోరిక తిరిగి బయలుదేరింది. చల్లబడిన కాలం ఆ కోరికతో పాటు ఆమెలో మానుబట్టిన గాయాలను రేపటం మొదలుపెట్టింది. ఎట్లాగైనా మెడ్రాస్ వెళ్ళాలి. చిత్ర జగత్తులో తానొక నేపథ్య గాయనిగా, ధృవతారగా వెలగాలి. ఈ లోపల ఒక్కసారి వీలైతే పాణిని చూడాలి. అతడు ప్రాణమిచ్చే గాయని చిత్రసీమకు నేపథ్య గాయని కాబోతున్నదంటే అతడు ఎంత గర్వంగా ఉంటుందో. విశాలాక్షమ్మకు కాంచనను చూస్తుంటే మతిపోతోంది. కాంచన తర్వాత పిల్ల యామినికి పెళ్లి ప్రయత్నాలు చేయాలంటే తాడు బొంగరం కనబడటం లేదు. ఆమె తన అన్నగారి ఊరు వెళ్ళి ఆయన కాళ్ళు కడుపు పట్టుకుని తన కొడుక్కి చేసుకోమని వేడుకోవాలనుకుంటోంది. 7 ఏడాది నుంచి ఏవో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి ఆమె ప్రయాణానికి. కాంచన ఆమె తొలి సంతానం. మమత ఎక్కువ. కానీ విశాలాక్షమ్మ తన మమతను అందరి తల్లుల వలె పైకి కనబరిచే మనిషి కాదు. అయినా ఈసారి ఈ విధంగా పుట్టింటికి వచ్చి ఎవరికీ అర్థం కాకుండా ప్రవర్తించడం ఆమెకు చాలా చిరాకును కలిగిస్తోంది. కాంచన చేసిన ఈ అఘాయిత్యానికి ఆమె కోపం తారామండలానికి చేరుకుంది. నేను ఈ సాయంత్రం రైల్లో మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను. బట్టలు సర్దుకున్నాను. టికెట్ ఇప్పించి నన్ను పెద్దవాడు రైలెక్కించొస్తాడు. చెప్పులు వేసుకుని బయటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్న విశ్వనాథాన్ని ఆపి చెప్పింది విశాలాక్షమ్మ. ఇవాళెందుకు తలగొక్కున్నాడు? ఎందుకో మీకు తెలుసు. ఇన్నాళ్ళు కాంచన కోసం ఆగాను. ఇప్పుడు కాంచన కోలుకుంటోంది. విశాలి, నాకు తెలుసుననుకో. ఈ కాంచన సంగతి కాస్త తేలే వరకు నిదానించు. అల్లుడి పరీక్షలు అయిపోవచ్చాయని తెలిసింది. కాస్త నిదానించు. వాకిట్లోకి అడుగు పెట్టాడు. ఆగండి, ఆయన పరీక్షలు అయిపోగానే ఈమెను తీసుకువెళ్తాడని నమ్ముతున్నారా? తప్పంతా మన దగ్గరుంచుకొని అతడి పరీక్షల మీద నెపం వేయటం ఎందుకు? కంఠం హెచ్చించింది. అతడెక్కడున్నాడో తెలియంది ఎక్కడికని వెళ్తుంది? కర్కశంగా అన్నాడు విశ్వనాథం. అలా పిల్లల్ని వెనకేసుకొచ్చి పాడు చేయండి. అతడికి ఉత్తరాలు రాస్తోందా? ఈ మాట మీరెప్పుడైనా అడిగారా? అతడెందుకు రాయడు? అసలు ఎందుకు వచ్చింది ఇక్కడికి? చెప్పి వచ్చిందనుకోను. మీరు దానికి తెలియచెప్పవలసిన బాధ్యత కలవారు. దానిని తీసుకువెళ్ళి అతడి తల్లికి అప్పగించండి. ఆమె కొడుకు ఎక్కడుంటే అక్కడికే పంపుతుంది. అయితే ఆలోచిద్దాం. ఆగు మరి, ఆమెకు ఉత్తరం రాసి కనుక్కుందాం. విశాలాక్షమ్మకు ఇటువంటి విషయాలలో విశ్వనాథం త్వరగా నిర్ణయాలు తీసుకోవడం తెలుసు.
కానీ కాంచన విషయంలో ఆమె చాలా పట్టుదలగా ఉంది. ఒక బిడ్డ మీది మమత మరొక బిడ్డ భవిష్యత్తుకు అడ్డు రాకూడదు. విశ్వనాథం తాత్సారం చేస్తున్న కొద్దీ ఆమెకు ఏ విషయంలోనైనా పట్టుదల హెచ్చవుతూ ఉంటుంది. ఉత్తరం వద్దు, ఏమొద్దు, కాంచనను వెంటబెట్టుకుని వెళ్ళండి. ఆమె తొందరపడే మనిషి కాదు. గిర్రున వెనక్కి తిరిగి గతుక్కుమన్నది. కాంచన తలదువ్వుకుంటూ నిలబడింది. విశ్వనాథం తలంచుకుని గబగబా ముందుకు సాగిపోయాడు పాలిపోయిన ముఖంతో. విశాలాక్షమ్మ ముఖం పక్కకు తిప్పుకొని వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. అవమానంతో ముఖం ఎర్రబడిపోయింది కాంచనకు. రోషం బుస్సున తలెత్తింది. చటుక్కున గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని మంచం మీద పడుకుని ఆలోచించడం మొదలుపెట్టింది. పాణి అడ్రస్ తన దగ్గరే ఉంది. ఉన్న పళంగా అతడి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడితే అతడే తన భవిష్యత్తుని నిర్ణయిస్తాడు. దిగ్గున లేచి పాణికి ఒక ఉత్తరం రాసింది. ఏదో పని మీద ఆ ఊరు వస్తున్నది కనుక అతడిని ఏ ప్రదేశంలో కలుసుకోమంటాడో వివరాలతో సహా వెంటనే తెలపమని సుదీర్ఘమైన లేఖ ఒకటి రాసింది. ఆమె ఆలోచనలకి ఒక పరిష్కార మార్గం దొరికింది కనుక మనసు ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. వెంటనే లేచి వంట ఇంట్లోకి వెళ్ళింది. విశాలాక్షమ్మ మసాలా పొడి దంచుతుంటే ఆమె చేతిలో నుంచి తాను తీసుకుని దంచింది. అమ్మా, నువ్వు మామయ్య గారి ఊరు వెళ్ళాలనుకుంటున్నావుగా, వెళ్ళు. వాళ్ళ పార్తూకు యామినిని చేసుకోమని అడుగు. పార్తూ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ స్నేహంగా తిరిగారు. అవునులే, చేసుకుంటానంటే మాత్రం ఏం పెట్టి చెయ్యను? దీర్ఘం తీసింది విశాలాక్షమ్మ. మీరేం చెయ్యక్కర్లేదు. పార్తూ ఒక గుజరాతీ పిల్లను రిజిస్టర్ మ్యారేజీ చేసుకోబోతున్నాడు. నాకు రీసెర్చ్ స్కాలర్షిప్ వచ్చింది. రీసెర్చ్ చేయబోతున్నాను. గబగబా అనేసి వెళ్ళిపోయింది యామిని. తల మీద చేతులు పెట్టుకుని గోడకు చేరబడ్డది విశాలాక్షమ్మ. రమణ పరీక్షను తృప్తికరంగా రాశాడు. తల్లి ఉత్తరం రాసినట్టుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె అతడి క్షేమ సమాచారాల తర్వాత అడిగిన ప్రశ్న కాంచన గురించి. పురుడు వచ్చిందని రాలేదని ఏ మాట రాయరేం మీ మామగారు? అక్కడికి నేను 2 ఉత్తరాలు రాయించాను, జవాబైనా ఇవ్వచ్చుగా. కనుబొమ్మలు ముడుస్తూ కొడుకు ముఖంలోకి చూసింది. పురుడొస్తే రాయరు, వాళ్లే రాస్తారు. అది సరే, నువ్వు ఇంటి సంగతులు చెప్పు. ఈ ఏడాది నాకు జీతం లేదు. స్నేహితుడి దగ్గర అప్పు చేసి గడుపుకున్నాను. నాకేమైనా డబ్బిస్తే డ్యూటీలో జాయిన్ అయిపోతాను. తల్లి వ్యవహార దక్షత మీద అతనికి బాగా నమ్మకం ఉంది. ఇంట్లో ఒక గది మాత్రమే తన క్రింద ఉంచుకొని మిగతా భాగం అద్దెకిచ్చిందని చూడగానే గ్రహించాడు. ఆమె నవ్వుకుని కొడుకు వీపు మీద ప్రేమతో తట్టింది. ఆమె కొడుకు వచ్చినప్పటి నుంచి కాంచనను గురించి ఆరా తీస్తూనే ఉంది. అతడు తప్పించుకుని ఏవేవో జవాబులు చెప్తున్నాడు. ఆ సాయంత్రం రైల్లో అతడు వెళ్ళిపోతాడనగా మధ్యాహ్నం వేళ అతడికిష్టమైన మినపగారెలు చేసి పెట్టింది. అతడికిష్టమైన ఊరగాయలు సీసాలలో పెట్టి సర్దింది. బట్టలు కుట్టించుకోమని 200 రూపాయలు ఇచ్చింది. రమణ, నువ్వు ఉద్యోగంలో చేరి నాకు ఉత్తరం రాయి. ఇల్లు నీ స్నేహితుడు చూశాడు అన్నావుగా, నేనొస్తాను. నీ దగ్గర 2 నెలలు ఉండాలనుంది. కాంచనకు కూడా రాయి ఉద్యోగంలో చేరినట్టుగా. రమణ ఉద్యోగంలో చేరాడు. అతడి స్నేహితుడు వాళ్ళ నడుమ ఒక గది కుదిర్చాడు. అన్నీ సర్దుకొని హైదరాబాద్ 4 మూలలు తిరిగి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు రమణ. పాత స్నేహితులందరినీ కలుసుకున్నాడు. భద్రాన్ని గురించి ఆరా తీశాడు. అతడు సెలవు పెట్టి ఎక్కడికో వెళ్ళాడని తెలిసింది. ఆ రాత్రి తొందరగా భోజనం చేసి పడుకోబోతూ పెట్టె తెరిచాడు. బ్రౌన్ కవర్లో నుంచి స్వర్ణ రాసిన ఉత్తరాలు జారిపడ్డాయి. వాటిని చూడగానే దేహం పులకరించినట్లయింది. మళ్ళీ ఎన్ని ఉత్తరాలు నడిచాయో ఇద్దరి మధ్య. అన్నింటినీ తీసి ఒక్కొక్కటే తిరిగి తిరిగి చదువుకున్నాడు. ఎంత తీయటి తలపులు, ఎంత చక్కటి భావాలు, ఎంత మాటల పొందిక, ఎంత ఆలోచన, ఎంత వివేకం, మానసికోద్వేగం కనబర్చిన వాటిని అదుపులో పెట్టుకున్నట్టుగా ఎంతో నైపుణ్యంతో ఇచ్చిన తీర్పులు, ఎంత ఉన్నతమైన భావాలు. వీటికి తోడు కిన్నెర కంఠం. తన్మయుడై చాలాసేపటి వరకు తానెక్కడున్నది మర్చిపోయాడు. ఉత్తరాలను తిరిగి చక్కగా మడిచి కవర్లోకి ఎక్కించేటప్పుడు ఆఖరి ఉత్తరంలో స్వర్ణ రాసిన విషయం చదివి అయ్యో అనుకున్నాడు. పాపం, ఆమె అంత ప్రాధేయపడుతూ రాసిన దానికి తాను జవాబు ఇవ్వనే లేదు. ఆమె ఇక్కడికి వచ్చి తన ఉనికి తెలుసుకోవటానికి చాలా కష్టపడి ఉంటుంది. తను లేడని ఎంతో బాధపడి ఉంటుంది. ఆమె కోరక ఒక్క కోరిక కోరితే తనెట్లా ఏమారగలిగాడు? రమణ తనను తాను ఎంతగానో శపించుకున్నాడు. ఆమెను చూసే అవకాశాన్ని జారవిడ్చుకున్నాడు చేజేతులా. స్వర్ణకు సుదీర్ఘమైన లేఖ రాత్రి కూర్చొని రాశాడు. 1 ఏడాది నుంచి తను పరీక్ష కోసం దీక్షతో చదివి రాశాడు. ఉద్యోగంలో చేరే ముందర తల్లిని చూడటానికి వెళ్ళాడు. తను ఊళ్ళో లేనప్పుడు ఆమె దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం ప్రకారం నడుచుకోలేకపోయాడు. అందుకు తనని మనసారా క్షమించమని, స్వర్ణ చేతి నుంచి ఉత్తరం వస్తే గాని మనసుకి ఊరట కలగదని, ఈసారి స్వర్ణ వస్తుందన్న ఉత్తరం వస్తే వెంటనే హోటల్ సుమిత్రలో ఒక గది తీసుకుంటాడు.
అప్పుడు అన్ని సంగతులు మాట్లాడుకోవచ్చు. ఇంతకాలం నుంచి ఊహాసుందరిగా తన హృదయంలో ప్రతిష్ఠింపబడిన ప్రణయ లేఖా రచయిత్రిని చూడగలుగుతున్నాను అనుకుంటేనే దేహం పులకరించిపోతోంది. ఈ విషయాలను రసార్థంగా, కమనీయంగా, జిలుగు మాటలతో కవ్విస్తూ రాశాడు. గంట చూశాడు. రాత్రి 1 దాటుతోంది. పరీక్ష పేపర్ రాసినంతసేపు రాశాడా? అయినా ఇంకా తృప్తిగా లేదు. భావాలకు తగిన పదాలు దొరకక శైలి కుంటుపడినట్లుంది. ఏ మహారచయితో అయితే తప్ప మనోభావాలను చక్కగా మాటల్లోకి, రాతల్లోకి అనువదించగలడా? అందుకే రాసేవాళ్లంతా రచయితలు కాలేరేమో. అసంతృప్తితోనే ఉత్తరాన్ని కవర్లో పెట్టి అడ్రస్ రాశాడు. తెల్లవారుజామున ఒక చక్కటి కల, తీయటి తలుపులూరించే కల. తను IASలో నెగ్గాడట. ఎక్కడో తెలియని చోట సబ్ కలెక్టర్గా పంపించారట. అక్కడికి స్వర్ణ వచ్చిందట. ఓహ్, జీవితం ఎంత మధురం అనుకున్నాడు కలలో. ఉదయం 11 గంటల వేళ స్వర్ణ రాసిన ఉత్తరం రమణకు చేరింది. తన స్నేహితురాలు టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వస్తుంటే తను కూడా ఆ అమ్మాయితో హైదరాబాద్ వస్తుందట. తను ఆ అమ్మాయి దిగిన చోటనే వాళ్ళ బంధువుల ఇంట్లో దిగుతుందట. అతడు ఎక్కడ కలుసుకోమంటే అక్కడ కలుసుకుంటుందట. 15వ తేదీ ఉదయం 6 గంటలకే హైదరాబాద్ చేరుకుంటుంది కనుక తనకు ఏ వేళైనా అనుకూలమే. రమణ చేత్తో ఉత్తరం పట్టుకుని మనసులో లెక్కలు కట్టాడు. అప్పటికి 5 రోజులుంది సరిగ్గా వాళ్ళు రావటానికి. గబగబా పరిగెత్తినట్టుగా వెళ్ళి హోటల్ సుమిత్రలో గదులు ఖాళీగా లేవు అనగానే హోటల్ రమణికి వెళ్ళి 12వ నెంబర్ గది బుక్ చేశాడు. స్వర్ణ వచ్చే నాటికి తనకు మరింకేమీ పనులు లేకుండా చూసుకున్నాడు. ఆమెకు ముక్తసరిగా ఏ హోటల్లో కలుసుకోవాల్సింది వేళతో సహా ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేశాడు. గదిలో అడుగు పెడుతుండగా భద్రం వచ్చాడు, చెమట తుడుచుకుంటూ. చాలా రోజులకి కలుసుకున్న మిత్రులు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. నువ్వు లేనప్పుడు మీ మామగారు వచ్చి వెళ్ళారు. అయితే నీ ప్రోగ్రాం వాళ్ళకెవరికి తెలిసే అలవాటు లేదా? నువ్వు ఊళ్ళో లేవు అనగానే ఆయన దిగ్భ్రాంతుడైపోయాడు. నువ్వు ఎవరికీ చెప్పకుండా పారిపోయినట్టుగా చూశాడు. కుర్చీలో సర్దుకొని కూర్చున్నాడు. ఆ తర్వాత నేను రాశాను, ఆయన రాశారులే. ఒక మంచి పని చేయటానికి పూనుకుంటే అందరూ శుభం పలకరు. చూడు, అడగని సలహాలు, ఎదురు చూడని సంప్రదింపులు నాకు నచ్చవు. అందుకే అంతా అయిన తర్వాత చెప్పటం, వెళ్ళిన తర్వాత ఉత్తరం రాయటము చేస్తూ ఉంటాను. అంతేనా? ఇంకేమైనా ఉందా? సిద్ధంగా ఉన్న జవాబు టక్కుని చెప్పాడు రమణ. అవునులే, ఎట్లాగైనా తెలివిగలవాడివి. అంతా బాగానే ఉంది కానీ మా చెల్లెలు ఎప్పుడొస్తోంది? నా సంగతి పూర్తిగా తేలిన తర్వాత. కొంచెంసేపు కబుర్లాపు, కాఫీ తాగుదాం. లేచి ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పుల్లో పోశాడు. కప్పు కింద పెట్టి మా రమణ ఏ పని చేసినా A1గా చేస్తాడు. ఇటువంటి స్నేహితుడు ఉన్నందుకు నన్ను నేనే అభినందించుకుంటున్నా. ఒంటరిగా ఉన్నా ఎంత చక్కగా సర్దుకున్నావు గది. కనుబొమ్మలు పైకెత్తి 4 మూలలా పరకాయించాడు. పకపక నవ్వాడు రమణ. భద్రం, ఎప్పుడూ ఒక్కటే తీరు. మాటలు బోరు కొడుతున్నాయి. కాస్త మాట మార్చు. అలా బయటికి వెళ్దాంరా. లేచి నిలబడ్డాడు. నాకు పని లేదనుకున్నావా నీతో తిరగటానికి? మా ఆవిడ 6వ సంతానాన్ని ఇవాళ రేపో వెలుగులోకి తీసుకొస్తుంది. ఇంటి దగ్గరే ఉండమని ఉత్తర్వు జారీ చేసింది. లేచి నిలబడి గదంతా కలియజూసి బయటికి నడిచాడు. హమ్మయ్యా అనుకున్నాడు. రమణ చాలా హుషారుగా ఈల వేసుకుంటూ ఆ సాయంకాలం ఒక ఏడాది తర్వాత సినిమాకు బయలుదేరాడు. తీయటి ఊహలు, పరుగులు తీసే పర్వం, మోసులెత్తే ఆశలు కూర్చొనివ్వక అతన్ని కుదిపి వదిలిపెట్టాయి. సినిమా చూసి ఇంటికొచ్చిన తర్వాత స్వర్ణ రాసిన ఉత్తరాల్లోని కొన్ని వాక్యాలు మననం చేసుకుంటూ ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు. కింగ్ కోటి రోడ్డు మీద హోటల్ రమణి నృత్య భంగిమలో నిలబడ్డ నర్తకిల నిలువెల్లా అలంకరింపబడిన విద్యుత్ దీపాలతో దగదగలాడుతూ ఉంటుంది. అధునాతనంగా నిర్మింపబడిన ఆ భవనం రమణీయమైన దృశ్యాలతో ఏ భాగానికి ఆ భాగం కళాఖండంలా ఉంటుంది. ఎయిర్ కండిషన్డ్ రూమ్లు, ఆధునిక సౌకర్యాలు రోజుకు సుమారుగా 100 రూపాయలు ఖర్చు పెట్టిస్తాయి. 12 నంబర్ గదిలో స్ప్రింగ్ కాట్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని రెపరెపలాడుతున్న పరదా సందుల్లో నుంచి చూస్తున్నాడు రమణ. తలుపు దగ్గరగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో నలగని టెరికాట్ ప్యాంటు, టెర్లిన్ బుషర్టు కనబడుతున్నాయి. 12 గంటలకి స్వర్ణం రమ్మని అతడు రాశాడు. కానీ 11 గంటలకి ఆ గదికొచ్చాడు. 12 గంటల తర్వాత భోజనం గదికే పంపమని ఫోన్ చేశాడు. కాళ్ళూపుతూ ఆలోచిస్తూ చిరు మందహాసంతో కళ్ళార్పుతూ ఎదురు చూస్తున్నాడు రమణ. 12 కావచ్చింది. ఎదురు చూస్తున్న వేళ సమీపిస్తోంది. చిరకాల వాంఛ నెరవేరబోతున్నది. గుండె గబగబా కొట్టుకోవటం చూసి అతడు నవ్వుకున్నాడు. చీమ చిటుక్కుమన్న కళ్ళెత్తి తలుపు వైపు చూస్తున్నాడు. తన చేతి గడియారంలో 12 దాటి 5 నిమిషాలైంది. ఆతురత హెచ్చుతున్నది. కనుబొమ్మలు సన్నగా ముడిపడుతున్నాయి.
ఆమె గడియారంలో ఇంకా 12 కాలేదేమో. అవును, గడియారాలు ఒకదానితో ఒకటి ఏకీభవించవు. వాటికి స్వాతంత్రం కావాలి కాబోలు. దేనితోనన్నా ఏకీభవిస్తే బానిసత్వం అనిపించుకుంటుందేమో. అతడికి కాంచన మాటలు చప్పున జ్ఞాపకం వచ్చాయి. ఆవేశంతో నరాలు బిగుసుకున్నట్లనిపించింది. ముక్కుపుటాలు అదిరాయి. స్వేచ్ఛ, స్వాతంత్రము, ఈ ప్రపంచంలో స్వేచ్ఛ ఎవరికుంది? స్వాతంత్రం ఎవరికుంది? ఆవేశంలో పరుగులు తీసే ఆలోచనలకి బలమైన ఆనకట్ట కట్టి లేచి నిలబడి ఆ గదిలోనే అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు పచారులు చేయటం మొదలుపెట్టాడు. తీయటి తలపులు సఫలం కానున్న వేళ ఆ జ్ఞాపకాలేమిటి? అపశకునం. అతడికి చప్పున సినిమా పాట జ్ఞాపకం వచ్చింది. నిన్న మొన్నటి కలలన్నీ నిజం చేసి చూసుకుందామా? గోళ్లకి రంగు వేసుకున్న సన్నటి పొడుగాటి తెల్లటి వేళ్లతో పరదను తొలగిస్తూ అడవి తీగలు అల్లిబిల్లిగా అల్లుకున్న డిజైను నైలెక్సు చీరతో సన్నటి ఆకారం లోపలికి ప్రవేశించింది. సంభ్రమంతో కుర్చీలో నుంచి లేచి నిలబడ్డ రమణ ఆమె ముఖం చూసి స్థాణువైపోయాడు. అతడిని చూసిన ఆమె గజగజ వణుకుతూ నిలబడిపోయింది. కొంతసేపటికి అతడు తేరుకొని, ఏమిటి సంగతి కాంచన, ఇలా వచ్చావు? బాగున్నావా? అడిగాడు పొడి పొడి మాటలతో. ఒక చేత్తో కాగితాల కట్టను గట్టిగా పట్టుకొని రెండో చేతిని గుండెల మీదికి పోనిచ్చి నోరు తెరిచింది కాంచన. మాట బయటికి పెగలటం లేదు. ఎంతో ప్రయత్నం చేసిన మీదట నా స్నేహితురాల్ని చూడటానికి వచ్చాను అనగలిగింది. ఈ హోటల్లో, ఈ గదిలోనా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును. ఈ 12 నంబర్ గదిలోనా? పొరపడలేదు కదా? లేదు. అతడికి అర్థం కావటం లేదు. ఈ గది ఇంకెవరైనా బుక్ చేసుకున్నారేమో. ఎక్కడో పొరపాటు జరిగింది. కాంచనను ఇటువంటి పరిస్థితులలో చూడటం. కాంచన ఇక్కడుండగా స్వర్ణ రాదు కదా ఈ గదిలోకి? తటాలున అతడి దృష్టి కాంచన గర్భం మీదికి పోయింది. నువ్వు మామూలుగానే ఉన్నావే. అమ్మ ఏమేమిటో రాసింది నిన్ను గురించి. గుచ్చి ఆమె కళ్ళల్లోకి చూశాడు. పౌరుషం తలెత్తింది కాంచనలో. ఒక పక్క భయంతో దేహం వణికిపోతోంది. బిడ్డని కని మీకు లొంగిపోతాననుకున్నారా? కసిగా అన్నది నరాలన్నీ బిగబట్టుకొని. రమణకు ఆమె ఎప్పుడూ అన్న మాటలు జ్ఞాపకానికొచ్చాయి. బిడ్డలను కన్న తల్లి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి భర్తకు బానిస అయిపోతుందని. అయితే నువ్వు అవును, నేను ఏ పనైనా చెప్పే చేస్తాను. చిచి, అసహ్యంగా చూశాడు. కాంచనకు నోటి బెదిరింపే గాని దేహం పట్టు తప్పింది. గోడకు ఒరిగి జారి నేల మీద పడి స్పృహ కోల్పోయింది. చేతిలో ఉన్న కాగితాల కట్ట విచ్చుకొని దూరంగా పడి కుర్చీ కిందికి దొర్లింది. రమణ ఆమెను జాగ్రత్తగా మంచం మీదికి చేర్చాడు. ఫ్యాన్ వేశాడు. నీళ్ల గదిలోకి వెళ్ళి దోసెడు నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లాడు. స్వర్ణ ఎప్పుడొస్తుందో అన్న ఆదుర్దాతో వాకిలి వైపు పదే పదే చూస్తున్నాడు. కాంచన మెల్లగా కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసుకుంది. రమణ లేచి కుర్చీ కింద పడి ఉన్న కాగితాల కట్ట చేతిలోకి తీసుకున్నాడు. విప్పి చూడగానే అతడికి మతి పోయినంత పనైంది. స్వర్ణకు వ్రాసిన ఉత్తరాలు కాంచన చేతికి చిక్కాయి. ఆమె ద్వారా తానిక్కడికి వస్తాడని తెలుసుకుని ఆ ఉత్తరాలు పట్టుకుని తగులాడటానికే ఈ 12వ నంబర్ గదికొచ్చింది. తెలిసే వచ్చింది. అయితే ఇంకా స్వర్ణ ఎందుకు వస్తుంది? రాలేదు. పెళ్లి కాకముందు అతడు తల్లికి చేసిన వాగ్దానం, సర్దుకుని బ్రతుకుతానన్న మాట జ్ఞాపకం వచ్చింది. అందుకే స్వర్ణ తనకు రాసిన ఉత్తరాలన్నీ కాల్చివేశాడు. ఆమె పాపం వాటినన్నింటినీ ప్రాణప్రదంగా దాచుకున్నది కాబోలు. ఈనాడు ఈ రాక్షసికి ఆ ఉత్తరాలు చిక్కాయి. అతడి ఆలోచనలు ఎట్నుంచేటో పయనిస్తున్నాయి. అలా కాంచన ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు. అరగంట తరువాత కాంచన తెప్పరించుకొని మెల్లగా పడక మీద లేచి కూర్చుని చెదిరిన తలవెంట్రుకలు సవరించుకుంటూ లేవబోయి తూలింది. చేతులు మంచానికి ఆనించి నిలదొక్కుంటూ, అయ్యో నా కాగితాల కట్ట అంటూ కళ్ళతో గదంతా వెతికింది ఆదుర్దాతో. ఇవిగో నీ కాగితాలు, ఇవి నీకెక్కడివి? నిలదీసినట్లుగా అడిగాడు కళ్ళెర్ర చేసుకుంటూ. కాంచనకి దుఃఖం ముంచుకొచ్చింది. కానీ అతడి ముందర కన్నీళ్లు కార్చడం ఇష్టం లేదు. కన్నీళ్లు కార్చడం ఒక బలహీనతగా ఆమె భావిస్తుంది. అయినా కన్నీరాగటం లేదు. అవి నాకు ప్రాణంతో సమానం. వాటిని చూసుకునే నేను బ్రతికేది. కంఠం బాధగా పలికింది. ఓడిపోతానేమోనన్న భయం ముఖంలో కనబడుతోంది. రమణకి ఆమె మీద అసహ్యం, జుగుప్స మితిమీరాయి. ఎవరికో రాసిన ఉత్తరాలు నీకు ప్రాణప్రదమా? ఎవరి దగ్గర నుంచి దొంగలించి తెచ్చావు వీటిని? నువ్వు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? పళ్ళు బిగబట్టి అన్నాడు. కాంచన కోపం తారస్థాయికి చేరుకుంది. తానెట్లాగైనా విడాకులు తీసుకోబోతున్నది. ఇంకా ఇప్పుడు దాపరికం ఎందుకు? ఈ కారణం చేతనైనా విడిపోతే నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది. ఈ ఉత్తరాలు నావి, నా స్వంతం. నా హృదయంలో కలం ముంచి రాసిన ఉత్తరాలు ఆయన దగ్గరున్నాయి. ఆయన హృదయం ఈ ఉత్తరాలలో ఉన్నది. నన్ను ఉద్దేశించి నాకు రాసిన ఉత్తరాలివి. దాచుకోకుండా బయటికనేసింది. రమణ కంగారు పడిపోతున్నాడు. ఆ ఉత్తరాలు తను స్వర్ణకు రాశాడు.
ఒకరిని ఉద్దేశించి రాసినవి ఒకరి చేతిలో పడ్డాయి కాబోలు. ఎంత పొరపాటు జరిగింది. అయితే నీకు ప్రణయలేఖలు ఇతరులకు రాసే అలవాటు కూడా ఉందా? గ్రంథసాంగురాలివన్నమాట. నీ ఆ స్నేహితుడెవరు? పళ్ళు పటపట కొరికాడు. నేను పిరికిదాన్ని అనుకున్నారా? పేరు చెప్పటానికి భయపడతానన్న మీ ఉద్దేశం? అతడి పేరు పాణి. అతడు నా గాత్రాన్ని, నా పాటను విని నన్ను ప్రేమించిన రసజ్ఞుడు. మా ఇద్దరి మధ్య నడిచిన ఉత్తరాలు ఒక పెద్ద కట్ట. విధి దుర్విధి మమ్మల్నిద్దరినీ విడదీసి చెరకు వైపుకు విసిరింది. అయినా సర్దుకుపోదామని ప్రయత్నించాను. మనసు లేని మనుగడ నా వల్ల కాలేదు. గర్భస్రావం చేసుకున్నాను. పాణి ఇవాళ ఈ గదిలోకి వస్తానని ఉత్తరం రాశాడు. ఎలాగైనా అతడిని చూసి అతడితో మాట్లాడి అతని సహాయంతో నేపథ్య గాయని అవుదామన్న ప్రయత్నంలో ఈ ఊరొచ్చాను. జంకు వంకు లేకుండా అనేసి మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకుని మంచం మీద కూర్చుంది కాంచన. ఎట్లాగైనా ఇవాళ తెగతెంపులు కావాల్సిందేనని నిశ్చయించుకుంది. రమణ ముఖం వెలవెలపోయింది. అతడికంతా అయోమయంగా ఉంది. ఈ కాంచనే స్వర్ణ, తాను పాణి ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఉత్తరాల ద్వారా ప్రేమించుకున్నారు. ప్రణయలేఖలు రాసుకున్నారు. కొంతకాలం ఆగిన తర్వాత తిరిగి లేఖలు రాసుకున్నారు. ఎంత విచిత్రంగా ఉంది. మొండితనం, అహంకారం, పొగరు, ఇన్ని అవలక్షణాలు గల కాంచనకు కిన్నెర కంఠమా? ఈ దురహంకారి ఎదలో అంత ప్రణయోద్వేగమా? ఎట్లా నమ్మటం? నమ్మకుండా ఉండటమెట్లా? కాంచనను తను ద్వేషిస్తున్నాడు, కానీ కాంచనలోని స్వర్ణను ప్రేమిస్తున్నాడు, ప్రాణమిస్తున్నాడు. కాంచన తనను ఏవగించుకుంటోంది, కానీ తనలోని పాణిని ప్రేమిస్తోంది, పాణికి ప్రాణమిస్తోంది. ఆ ఉత్తరాలు స్వర్ణ తనకు రాసిన ఉత్తరాలు ఎంత ఉత్తేజకరమైనవి. వాటి వల్ల ప్రభావితుడయ్యే తాను ఎంఏ చదివాడు, ఐఏఎస్ పరీక్ష రాశాడు. ఎంత శక్తివంతమైనవా ఉత్తరాలు ఇవి. ఈ కాంచన రాతలంటే నమ్మలేకుండా ఉన్నాడు. స్వర్ణ, పాణి ప్రణయజీవులు, ఒకరికొకరు ప్రాణమివ్వగలిగిన వారు. కానీ ఆ ఇద్దరే కాంచన రమణులుగా పెళ్లి చేసుకుని కాపురం చేయలేకపోయారేం? స్వర్ణ, పాణి కొలంలో ఉన్న కలువ పువ్వు అంత దూరాన ఉన్న సూర్యుడిని చూసి పొంగిపోతూ అతన్ని చేరుకోవటానికి తహతహలాడినట్లు ఒకరి కోసం ఒకరు తహతహలాడారు. ఊహా ప్రపంచంలో, నిజ జీవితంలో చేరువ కాలేకపోయారెందుకు? కాంచన మీద అతడికి జాలి, సానుభూతి మొదటిసారిగా కలిగాయి. కాంచన హృదయం మంచిదే. తామిద్దరి మధ్య తెరలు తెరలుగా మాయ కమ్ముకుంది. మాయ ఇప్పుడు విడిపోయింది. కానీ కాంచన జరిగిందంతా నమ్ముతుందా? కాంచనలో ఉన్న స్వర్ణం తలుచుకుని అతడి హృదయం కరిగిపోవటం మొదలుపెట్టింది. చెప్పెయ్యాలి, జరిగినదంతా కాంచనకు చెప్పెయ్యాలి అనుకుంటూ రమణ తన జేబులు తడుముకుంటూ ప్యాంటు జేబులో ఉన్న ఉత్తరం బయటికి తీసి, ఈ ఉత్తరం చదువు అని ఆమె చేతికిచ్చాడు. ఉత్తరం చూడగానే కాంచన చేతులు వణికాయి. పట్టుబడిపోయాననుకుంది. తెచ్చుకున్న ధైర్యంతో బింకంగా, మీకెక్కడిది ఉత్తరం? ఒక్కరు పరిచింది. ఎక్కడిదంటే ఏమన్నమాట? అది నా ఉత్తరం కనుక నా దగ్గరుంది. నువ్వు దాచుకున్నట్లే నేను ఉత్తరాలు దాచుకున్నాను. వాటిలో నాకు వచ్చిన వాటిని కంఠస్థం చేసుకున్నాను. వాటినే ఆహారం చేసుకుని బ్రతుకుతున్నాను. వాటిని చూసుకుని జీవితంలో చేదును మింగటానికి ప్రయత్నించాను. శూన్యంలోకి చూస్తూ అన్నాడు. ఈసారి కాంచనకు మతిపోయినంత పనైంది. ఇంతటి కర్కోటకడి హృదయంలో నుంచి ఉత్పన్నమైన ప్రణయోద్వేగమేనా ఆ ఉత్తరాలు? ఇతడిది అంత సున్నిత హృదయమా? అంతటి రసవందిరమా అతడి మనసు? బలహీనంగా ఉన్న కాంచన ఈ నిజాన్ని ఎదుర్కోలేక పక్క మీద వాలిపోయింది. కళ్ళు రెండు చేతులతో మూసుకుంది. రమణ ముఖంలో రంగులు మారుతున్నాయి. మళ్ళీ తనే పాణి కాబట్టి సరిపోయింది. మరొకడైనట్లయితే అతడి సున్నితమైన మనసులో ములులా గుచ్చుకుందా భావం. తన ప్రతిరూపాన్ని, తన బిడ్డను నాశనం చేసిన కాంచన మీద తిరిగి కార్పణ్యం తలెత్తింది. తల చేతులతో పట్టుకున్నాడు. అతడి మెదడులో స్వర్ణ రాసిన ఉత్తరాలు అందమైన కలువ పువ్వుల్లా పంక్తులు తీర్చాయి. అతడి గుండె గుబగుబలాడింది. ఏదో నిశ్చయం చేసుకున్న వాడిలా రమణ లేచాడు. తరు హృదయాలను చేరువ కానీయకుండా మధ్యగా పెరిగిన అపోహలను, మాయతెరలను తొలగించపూనుకున్నాడు. కాంచన, మనిద్దరం కాంచన రమణల అవతారాలను చాలించి పాణి స్వర్ణలుగా బ్రతుకుదాం రా. ఆ ఉత్తరాలను స్మరించుకుంటూ ఆ వెలుగులో నడుద్దాం. 2 గంటలు దాటింది. రా భోజనం చేద్దాం లే. ఆమెను 2 చేతులు పట్టి లేవనెత్తాడు. కొలనులో తల ఊపుతూ కలువ పువ్వు కిలకిలా నవ్వినట్టే కాంచన నవ్వుతూ లేచింది. బాయ్ తీసుకొచ్చిన భోజనం స్వీటు హాటులతో కానిచ్చి లేచారు. సమాప్తం. కొండంత మబ్బు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.